వ్రాయించి ఇచ్చిన లేఖనాలను పరిశోధిస్తూ గైకొనుచు ఇన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి అని మీకు హెచ్చరిక చేస్తూ నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ దేనికి వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. మొదట టైటిల్గా లోకానికి సువార్త అత్యవసరమా? లోకానికి సువార్త అత్యవసరమా? అత్యవసరం అనేటువంటి పదాలు మన చుట్టూ ఉన్న సమాజంలో, అది టౌన్ కావచ్చు, అది పల్లెటూరు కావచ్చు, అత్యవసరం, ఎమర్జెన్సీ అనే పదాలు వింటూనే ఉన్నాం. త్వరగా రండి రండి అంటాం. హాస్పిటల్లో అత్యవసరమైనటువంటి పరిస్థితి, అత్యవసరమైన ద్వారాలు ట్రైన్లోను బస్సుల్లో కూడా ఏముంటాయంటే, ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మీకు కష్టం సంభవించినప్పుడు ఒక అత్యవసరమైన ద్వారాన్ని అక్కడ ఏర్పాటు చేసి ఆ గ్లాసులు మీరు పగలగొట్టినా పర్వాలేదు. అలా ట్రైన్లో కానీ ఎక్కడైనా సరే, అది హాస్పిటల్ అయితే అత్యవసరమైనటువంటి ఎమర్జెన్సీ వైద్యాన్ని చేస్తాం. కాబట్టి అత్యవసరం అనే దాని కోసం చాలామందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు కొద్దిమందికి. అందుకే చాలా త్వరితగతిని వేగంగా దృష్టి పెట్టి చేసేటువంటి పనిని అత్యవసరం. కాబట్టి ఈ లోకంలో మనిషి తన ప్రాణాపాయంలో ఉన్నప్పుడు అత్యవసరం, ప్రయాణాల్లో ఉన్నప్పుడు అత్యవసరం, ఎన్నో కార్యక్రమాల్లో ఉన్నప్పుడు అత్యవసరం. కాబట్టి అత్యవసరం అనేటువంటి పదం మనుషులు తమ కార్యక్రమాలను, తమ పనులను, తన ప్రాణాలను దక్కించుకోవటానికి అత్యవసరం అనే పదాన్ని వాడారే కానీ మానవ జీవితంలో ఏది అత్యవసరమైనది ఈనాటికి తెలియని పరిస్థితి. అందుకే దేవుడు అత్యవసరం అనుకున్నాడు. సువార్త ప్రకటించబడటం, సువార్త అందించబడటం చాలా అత్యవసరం. అంటే దేవుని గ్రంథం అంతా దేవుని మనసులోని మాటలను ప్రకటించడానికి అత్యవసరంగా ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు. పాత నిబంధన కాలము నుండి సుమారు బైబిల్ మొత్తం మీద బైబిల్ రచనకర్తలు 42 ప్రవక్తలు కనిపిస్తారు. వీలే కాకుండా వారికి సహకారులుగా ఉన్నవారు. ఇక క్రొత్త నిబంధనకు వస్తే మనం అందరము ప్రేమించి నమ్మిన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన వెంబడించిన 12 మంది శిష్యులు, ప్రారంభ సంఘంలో అభిషేకించబడిన 7 సభ్యులు, అంత్యోక్యలో ఉన్నటువంటి సంఘం, మరి బైబిల్లో వ్రాయబడినటువంటి సంఘాలు, వాళ్ళు ఎప్పుడు కూడా సువార్తను ప్రకటించటానికే అత్యవసరంగా వారు చూసుకున్నారు. సువార్త ప్రకటించబడాలి. పాత నిబంధనలో దేవుని మనస్సులో ఉన్న మాటలను ప్రకటించటం సమాజానికి, రాజులకు కానీ, దేశాలకు కానీ, సామాన్యులకు కానీ, ఎట్టి వారికైనా పాత నిబంధన కాలములో నుండి మనం చూస్తే దేవుడు తన మాటలు వినిపించాలని, అందుకే దేవుడు పాత నిబంధన కాలములో కూడా ప్రారంభం నుండి మనం చూస్తే ఏమాత్రము చదువు లేని వారిని కూడా, ఒక పశువుల కాపరన, ఒక అడవుల్లో ఉండేవారిన, ఒక సామాన్యుని గొర్రెలు కాసుకునేటువంటి వారిన, ఏ ఒక్కరినైనా సరే దేవుడు పిలిచి నా మాటలు మీరు చెప్పాలి అని ప్రవక్తలను ఏర్పాటు చేసి, ప్రవక్తల ద్వారా కూడా తన పరిశుద్ధ లేఖనాలు, తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి, నకలు, ఏమంటే ఆ బాధ్యతలు అలాంటివి చూసుకోవడం కాదు, కానీ దేవుడు నశించిపోతున్న సమాజానికి, దేవుని ఆజ్ఞను కాదని దాటిపోతున్న సమాజానికి దేవుడు తన మనసులో ఉన్న మాటలు, ఇగో ఈ దినమందు మన చేతుల్లో ఉన్న 66 పుస్తకాలతో నింపబడిన బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం, ఆ మహాజ్ఞాన గ్రంథములో దేవుడు అత్యవసరంగా వెళ్ళి చెప్పండి,
అని ప్రవక్తల కాలం నుండి చెబుతూనే ఉన్నాడు ఆయన. ఒక ఆయనకి అత్యవసరంగా వెళ్ళి చెప్పమంటే, నినువు పట్టణం వెళ్ళమంటే తర్షీషు పట్టణానికి టికెట్ తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుడు ఊరుకున్నాడా? ఎక్కడికి వెళ్ళాలో నువ్వు అక్కడికి వెళ్ళాలి కనుక వాడ మీద ప్రయాణం చేస్తే కుదరదు కనుక నువ్వు ఇక మీదట నువ్వెక్కడ చేయాలి? చేప గర్భములో మత్స్యము కడుపులో పడవేసి ఇప్పుడు యుద్ధం చేస్తున్న అషూరు పట్టణం ఇరాన్ ఆ ప్రాంతానికి పంపించాడు. ఇరాన్ చూడండి ఇప్పుడు యుద్ధంలో ఉంది. ఇరాన్ ఒక్కరితే మరి పోరాటం చేస్తుంది. ప్రారంభం నుండి అసిరియలుగా పిలువబడుతున్న వారంతా దేవుని పిల్లల పైన తిరుగుబాటు చేసి ఒక ప్రముఖమైన సామ్రాజ్యంగా ఉంది. ఇప్పుడు కూడా తన పేరు మారుమరోగుతుంది. దాని పక్కనే ఉన్న ఇరాక్ బబులోని దేశం, అది కూడా మారుమరోగుతుంది. బబులోనన్నా, ఇరానీలన్నా, ఫిలిస్తీన్లన్నా వీళ్ళంతా అన్యజనులు. అన్యజనులకు కూడా దేవుడు సువార్త ప్రకటించాడు. అది మన యెషయా గ్రంథాన్ని అంతా మనం చదువుతున్నప్పుడు ప్రవక్త అయిన యెషయా రాజవంశానికి సంబంధించినట్టు వాడు, రాజుగా ఉండవలసినటువంటి స్థితిలో ఉండవలసిన వ్యక్తి. కానీ దేవుని గురించి ప్రకటించడానికి అత్యవసరంగా చెప్పడానికే ప్రవక్త అయిన యెషయా కూడా సిద్ధపడి దేవుని లేఖనాలను వెళ్ళి బోధించాడు. ఎందుకంటే సమాజం నశించిపోతుంది కనుక. ప్రాణాపాయంలో ఉన్న వారికి వైద్యం అవసరం, అత్యవసరం. రక్తము అత్యవసరము, మంచి డాక్టర్లు అత్యవసరము, ఎంతో డబ్బు అత్యవసరం. ఈ డబ్బు కంటే, ఈ వైద్యం కంటే, వాటన్నిటికంటే, రక్తం కంటే నా మాటలు చాలా అత్యవసరం, మీరు వెళ్ళాలి అని ప్రారంభం నుండి దేవుడు తన మనసులోని మాటలను, లోకానికి అత్యవసరమైనటువంటి వార్తను బోధిస్తూనే ఉన్నాడు ఆయన. చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినిచెందురు గాని వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉందట. మొత్తానికి వినలేకపోతే ఇది అనుకోవచ్చు, అంటే వినటం మటుకు విని దాన్ని గ్రహించలేకపోతున్నారు. నేను చేతైనా అని చెప్పుకునే వాళ్ళని మాట వీళ్ళు. నేనేం వినలేదు కదా, మీరేం చెప్తున్నారు? నిత్యము వినిచుందరు గాని ఎవరు లిస్టులోకి వస్తున్నారు? యూదా ఇశ్రాయేలు లిస్టులోకి ఇప్పుడు ఎవరు వస్తున్నారు? వేషధారణ క్రైస్తవ్యం. ఎవరు వాక్యాన్ని విని నడవటం లేదు, నడుచుకోవటం లేదు, ప్రవర్తించటం లేదు, వాక్య ప్రకారమైన అడుగులు వేయటం లేదు, వీళ్ళు కూడా వినటం అటుకు వినేవారే, విందురు. కానీ మాకు సువార్త అవసరమా, మా ఊరిలో లేఖనాల పరిశోధన అవసరమా అని అనుకునేవారు చాలా మంది ఉన్నారు. కానీ వినటం మటుకు వినటం కాదు, దేవుని ఆవేదన మీకు అర్థం కావాలి, దేవుని ఆలోచనలు తెలియాలి, దేవుడు ఎందుకు ఆవేదన పడుతున్నాడు, దేవుడు ఎందుకు బాధపడుతున్నాడు. ఒక తండ్రి బాధ అర్థం చేసుకున్న పిల్లలు స్థిరపడతారు, సహకారులుగా ఉంటారు. తండ్రి కష్టము నిర్వీర్యం చేస్తున్నట్టు వారు యూదా ఇశ్రాయేలీలు ఎంతగా చక్కగా దేవుని వాక్యాన్ని పంపిస్తున్నాడు. ఏ కాలంలో పంపిస్తున్నాడంటే అక్కడ ఆరాధ్యం మొదట వచ్చిన రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసితిని. అప్పుడు వాక్యము దర్శన రీతిగా వచ్చేది. ఎలా? దర్శనము అనగానే, స్వప్నం అనగానే రాత్రులే వస్తాయని అనుకుంటారు, కానీ పగలు కూడా నిద్రపోతేనే వస్తాయనుకోవడం కాదు, నిద్రపోకుండా కూడా ఆ సమయాల్లో దేవుని వాక్యం వచ్చేది. దేవుని మర్మం అనే టైటిల్లో ఈ ప్రసంగం అంతా ఉంటుంది. మరొకసారి ఆ యొక్క వివరాలు మీకు చెప్తాను సమయాన్ని బట్టి.
రాజైన ఉజ్జియ మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా, యూదా రాజైనటువంటి ఉజ్జియ మరణించాడు. మరణించినటువంటి సమయంలో అప్పుడున్న పరిస్థితులను బట్టి దేవుడు ఆసీనుడై ఉన్నాడు. నేను ఎవరిని పంపించాలి, ఎవరితో చెప్పాలి, ఎవరు నా మనసు చెబుతారు, ఎవరు ఈ ప్రజలు నడిపించే వాక్యాన్ని అందిస్తారు, ఈ సువార్తను ఎవరు ప్రకటిస్తారు అనేటువంటి సందర్భాన్ని ఇక్కడ ప్రవక్త అయిన యెషయా గారు ఏం చేస్తున్నారంటే, ప్రభు ఆసీనుడై ఉండుట నేను చూసి తిని. ఎక్కడ? అత్యున్నత సింహాసనమందు, పరలోక మహాలోకమందు ఉన్నటువంటి సందర్భాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. చదునైనా ఆయన సొక్క అంచులు దేవాలయమును నిండుకొని, ఆయనకు పైగా శరాపులను నిలిచి ఉండిరి. దేవదూతలలో మహా ఉన్నతమైన స్థానం కలిగినటువంటి మహాదేవదూతలు, పరిచారికులైన దేవదూతలు, వాళ్ళందరూ నిలిచి ఉన్నారంట. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్ళను కప్పుకొనిచు రెండింటితో ఎగురుచుండెను. ఆ దేవదూతలకు ఏమన్నాయంట? 6 రెక్కలుండెను. 2 రెక్కలతో ఏం చేస్తున్నాయంట? ముఖమును కప్పుకుంటున్నాయంట. 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటున్నాయంట. 2 రెక్కలతో ఎగురుతున్నాయంట. ఏమని ఎగురుతున్నాయి? వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నవని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తున్నాయంట. ఆయన చూస్తున్నటువంటి దర్శన సందర్భంలో ఎలాంటి సన్నివేశాన్ని చూపిస్తున్నాడో చూడండి. కనులకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు. దాని వెనక ఎంతో భావం ఉంది. బైబిల్లో చూపించేటువంటి ప్రతి దృశ్యం వెనక దేవుని ఆవేదన, మానవ ప్రపంచం మారాలని, నరులు దేవుని వైపు తిరగాలని, తమ ప్రవర్తన సరిదిద్దుకోవాలని, అందుకు దేవుని జ్ఞానం ఎలాగైతే వారికి ఎక్కాలి, ఎలా చెప్పాలి అనే వాళ్ళ మైండ్కి సరిపోయినంత స్థితిలో దర్శన రీతిగా దేవుడు చూపిస్తున్నాడు. ఆ చూపిస్తున్నటువంటి ఆ సందర్భం అక్కడ ఉజ్జియా కాలం మరణించిన తర్వాత అప్పుడు ప్రవక్తతో అంటున్నాడు ఆయన 9వ వచనం, అప్పుడు నేను ఎనుది చూడండి, అప్పుడు నేను ఎవనను పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. మా నిమిత్తము ఎవడు వెళ్ళిపోతాడు, ఎవడు వెళ్తాడు? ఏవయ్యా మీ నిమిత్తం ఎందుకు వెళ్ళాలి? మా బాధ ఎవరు చెబుతారు? మా కష్టాన్ని ఎవరు చెబుతారు? దేవునికి కూడా కష్టం ఉన్నదా? దేవునికి కూడా ఆవేదన ఉందా? దేవునికి కూడా విచారం ఉందా? కష్టాలంటే గుడికొచ్చే వారికే ఉంటాయి, కాపురాలు చేసుకునే వారికే ఉంటాయి అని అనుకూలమైన మాటలు చెప్పడం ప్రారంభించింది ఈనాడు సమాజం. నీ కష్టం, నీ కష్టం, కూటి కష్టాలు అవి. ఏ కష్టాలండి? కూటి కష్టాలు. కూటి కోసం ఎన్ని విద్యలు? కోటి విద్యలు. ఎప్పుడూ నెల్లిపూడిలో పెట్టి టైటిల్ చెప్పాము. కోటి విద్యలు కేవలం కూటి కొరకేనా అని. ఏంటి మనిషి ఒక మహాలోకం నుండి లోకానికి వచ్చి కేవలం కూటి కొరకు ప్రయాసపడుతున్నాడు అంటే, కూటి కోసమే ప్రార్థిస్తున్నాడంటే, సుఖం కోసమే ఆలోచిస్తున్నాడంటే, సుఖాలు, కూడి, శరీరం, ఈ ఆత్మ, ఈ మనిషి తెచ్చుకున్నవా? దేవుడు ఇచ్చినవా? దేవుడు అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన దేవుడు ఆయన ఆలోచన ఏంటంటే, పిల్లలు మొదటగా పాట పాడారు, నువ్వు నన్ను నమ్మవేంటిరా, నువ్వు ఒక్కసారైనా అసలు నమ్మేవా? నన్ను నమ్మేం కదండి అంటున్నారు చాలా మంది. ఎలా నమ్మావు? నాకు నచ్చిన విధంలో నమ్మాలి.
ఈయనే దేవుడని నమ్మాలి, ఈయనే రక్షకుడని నమ్మాలి, ఈయనే నన్ను లోకానికి పంపించిన వాడని, నా కొరకు సమస్తాన్ని నిర్మించిన వాడని నమ్మాలి. నా బ్రతుకు ఆయన కోసమని నమ్మాలి. కానీ ఎవరి ఇష్ట ప్రకారంగా వారు బ్రతుకుతున్నారు. రాజు లేకపోయినా, ప్రవక్త లేకపోయినా, తండ్రి లేకపోయినా, తల్లి లేకపోయినా ఎవరిష్టం వారిదైపోద్ది. అందుకే నేను ఎవరిని పంపాలి, ఎవడు పోతాడు నా కోసం? పరలోకంలో దేవదూతలు, కోటాను కోట్ల దేవదూతలేమో గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. దేవుడు ఇక్కడ ఎలాగున్నాడు? నేను పంపాలయ్యా, నేను ఎవరిని పంపాలి? అప్పుడప్పుడు చెప్తుంటాం, మా సందడిగా పెళ్లి కార్యక్రమం అంతా ఆనందంగా, వంటలు, మ్యూజిక్లు అన్నీ జరుగుతున్న వేళ పెళ్లి కూతురు అంటే విచారంతో కన్నీరు కారుస్తూ ఉన్నదంటే ఎలా ఉంటది? పెళ్లి చాలా సందడిగా, చాలా చాలా ఖర్చు పెట్టి అన్ని డిజైన్ అన్ని చేశారు, డెకరేషన్ అంతా. పెళ్లి కూతురు మానసికంగా తన మనస్సును పాడు చేసుకొని ఆవేదనతో ఉంటున్నప్పుడు ఆ తండ్రికి, ఆ తల్లికి, ఆ కుటుంబానికి ఏమైనా సంతోషం ఉంటుందా? బరెలా వంచింది, ఆవేదనతో ఉన్నదంటే తేడా అని. కొంతమంది ఎలాగైనా చేసేద్దాం, ఏదో తోడు కట్టించేస్తే ఏదో అయిపోద్ది కదా అంటారు. బలవంతం ఏదోలాగా తీసుకెళ్ళి కట్టించేద్దాం అనుకుంటారు. తర్వాత ఎంత ప్రాబ్లమో జీవిత కాలం అనుభవించాలి. కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి, తన శరీరానికి, తల్లిదండ్రులకి, అందరికీ అవమానకరమైన జీవితాన్ని తెచ్చి పెడతాడు. అలాంటి పరిస్థితులు ఉంటాయి లోకంలో. మరి దేవుడు ఆవేదనతో ఉన్నాడు, ఆందోళనతో ఉన్నాడు, చింతతో ఉన్నాడు. నేను పంపాలయ్యా అని ఎదురు చూస్తున్నాను. నేను ఎవరిని పంపాలి? మా నిమిత్తము ఎవడు పోతాడు? ఏటయ్యా మంచి పాటలు పాడతారు నీకోసం అర్థమయ్యో అర్థం కాక డ్యాన్సులు వేస్తున్నారు, చాలా ఏదో చేస్తున్నారు. అంటే ఎన్ని పాటలు పాడినా దేవుని మనసు తన పిల్లల పైనే ఉంది. ఎక్కడుందండి? తన పిల్లలపైనే. ఎన్ని ఆనందాలు ఉన్నా, నువ్వు అమెరికా వెళ్ళినా, నువ్వు హైదరాబాద్ వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మనసు ఎక్కడుంటది? కత్తిపూడిలో ఉన్న నీ పిల్లల మీద నీ మనసు ఉంటది. నీ ఆవేదన అలా ఉంటది. అందుకే అదే మాట చెప్పమంటున్నాడు. మొదటి అధ్యాయంలో అదే విషయాన్ని రాయిస్తున్నాడు ఎస్ఐ గ్రంథం. మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు. ఇగో దేవుడు మాట్లాడుచున్నాడు అని చెప్పు. అవును గారు, నాకు ఐడియా వచ్చిందండి అని అనకూడదు. సల్మాన్ రాజు గారు, నాకు తోచింది ఒకటి అనుకుంటున్నాను. మీరు మంచిగా ఉంటున్నారు, మంచి తిండి తింటున్నారు, మంచి బట్టలు కట్టుకున్నారు, మంచి ఇల్లు కట్టుకున్నారు, బాగుంది అని అలాంటి మాటలు కాదు నువ్వు చెప్పవలసింది. దేవుడు ఏం చెప్పాడో దేవుని వైపు చూచి చెప్పాలి. మరి మీరు ఎలా చెప్తారంటే దేవుడు చెప్పిన మాటల వైపే చూసి చెప్తాం. అందుకే టైం సరిపోదు, ఎంతో టైం చెప్పేస్తుంటాం. నాకు బాగోపోదు. దేవుడు చెప్పమన్నావు కదా, చెప్పాలి. అందుకని యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. అయ్యగారు ఇలా చెబుతున్నారని కాదు. అందుకని అయ్యగారు వాళ్ళే చెప్పేశారు అనకండి, దేవుని పక్షాన్ని చెబుతున్నాం అంతే. సామాన్ రాజు గారు బోధిస్తారు అనకండి, ఎక్కడ బోధిస్తారు? దేవుడు చెప్పినవే మీకు తెలియచేస్తారు. మేము రాత్రి కలలు కాసి పొద్దుట ఏం చెప్పం, బైబిల్లో లేకపోతే చెప్పం. అర్థమైందండి? అప్పుడు దర్శనాలు వచ్చేటి ఆ విధానం వేరు, దర్శన దేవుడు సబ్జెక్ట్ వేరు. కనుక బైబిల్ పైన అవగాహన కలిగి ఉన్నట్లయితే దేవుడిలో ఉన్న ఆవేదన చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుడే చెబుతున్నాడు. ఆ దేవుడే చెబుతున్నాడట, నేను కాదు. నేను అనుకున్నారు కనుక మీరు. ఆకాశమా నువ్వు ఆలకించు, భూమి నువ్వు చెవి ఎగ్గు. దడదలలాడిపోతుంది ప్రకృతి. ఆకాశమా నువ్వు ఆలకించాలి, ఆలకించు. ఏంటి మనుషులు కదా ఆలకించవలసింది? కాదు,
మనుషులు ఆలకిస్తున్నారు, ఆలకించటం లేదు. సాక్షాత్తమై నిన్ను పెడుతున్నాడు కనుక తండ్రి నువ్వు వినాలి. అదేటమ్మా, నేను తప్పు చేయడం ఏంటి, నేను మందు తాగడం ఏంటి, నేను డబ్బులు పట్టుకుపోవడం ఏంటి, పక్కింటోళ్ళకి చెప్పడం ఏంటంటే చెప్పాలి. నువ్వు ఎలాగా వినటం లేదు. తీరా మోసి పక్కింటి వాళ్ళు తర్వాత కూడా ఏమంటారు, ఎంతైతే మాత్రం అమ్మ అలా చేయొచ్చా, నాన్న ఎలా చేయొచ్చా అంటారు అర్థం కాక. అందుకే పిల్లలు ఏం చేస్తున్నారో చెప్పాలి. ఈ మనుషులందరూ ఎలా తిరుగుబాటు చేస్తున్నారో చెప్పాలి. లోకం ఎంత ఎలా నశించిపోతుందో తెలియాలి. లోకానికి తెలియవలసిన అత్యవసరమైన వార్త బ్రేకింగ్ న్యూస్ కాదు. ఈటీవీ, మా టీవీ, మరో టీవీ బ్రేకింగ్ న్యూస్ అని ఎన్నో న్యూస్లు చూపిస్తుంటది. బ్రేకింగ్ న్యూస్ కాదు, ఇది అత్యవసరమైన వార్త. మానవ ప్రపంచాన్ని కనిపించి చేసే వార్తలు, లేనిపోయిన వార్తలు ఎన్నో ఉంటాయి. కానీ దేవుని వార్త. దయచేసి మంగన్న గారి సహోదరుడు స్టేజ్ మీదకి రావాల్సింది చాలా కాలం చూసాం. బాబు, మిమ్మల్ని అందరిని కలుసుకోవడం సంతోషం. రండి, పైకి వచ్చాను. ఇంకా కూర్చోవద్దు. రండి రండి రండి, పర్లేదు రండి. ఎలా వచ్చాను, పైకి వచ్చాను. రండి రండి, వినండి. స్వచ్ఛమైన వాక్యాన్ని చుట్టూ ఉన్న సమాజానికి బోధించండి. ఎందుకంటే మన ద్వారా సత్య సువార్త ప్రకటించబడాలని దేవుడు ఆశిస్తే దాన్ని ఎవరు తేడా చేయకూడదు. ఎవరు తేడా చేసినా ఇన్న వాళ్ళకి తీర్పేమో, బోధించినట్టు వారికి డబల్ తీర్పు మరి కఠినమైన తీర్పు. బోధ విషయంలో అంచేతే ఖచ్చితంగా ఉండాలి. బోధించండి, ఎవరైనా చెప్పొచ్చు. కానీ దేవుని ఆవేదన, దేవుని ప్రేమ, దేవుని ఆలోచన, ఆయన ఆందోళన వ్రాయబడిన మాటల్లో కనిపిస్తుంది మీ మనసుకు. అది చెప్పండి. అది చెబితే ఇది మతం కాదు. ఇది దేవుని మనసులో ఉన్న మాట చెబితే ఇది మతం కాదు. ఇది దేవుని మహాజ్ఞానం. మనుషుల కొరకు దేవుడి పడే ఆవేదన. ఆకాశమా నువ్వు ఆలకించు, భూమి నువ్వు సెవియకు. నేను పిల్లలను కని భూమి సెవియకుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి. నువ్వు మా అందరికి తెలిసిన రిఫరెన్సే కదా, తెలుసు. కానీ నిలబడు, అద్భుతంగా ఉంటది. నేను మనుషులను కని. నువ్వేం కన్నావు? నీకేం పెంచడం వచ్చు? గొర్రెలనే సరిగా మేపలేవు. కాపరలేని గొర్రెల వల్లే అయిపోయారట వాళ్ళు. ఇశ్రాయేలుని యేసుప్రభు చూసినప్పుడు మార్చి 6:34 చెప్తాడు. నువ్వు చెరువులో చేపలే సరిగా పెంచలేవు. కోడి 4 పిల్లలను పెడితేనే దాన్ని భద్రత చేసి 4 పిల్లలు నువ్వు నిలపలేవు. ఒకటి ఉన్నదండి అంటావు. కోడిని పెంచడం రాదు, గేదెని పెంచడం రాదు, ఏమి రాదు. కానీ దేవుడు ఎన్ని విధాలుగా ఎన్ని సదుపాయాలు చేస్తున్నాడో చూడండి. నేను మనుషులను కని, అందుకే నేనే నిన్ను కన్నానురా అని బోధిస్తున్నాడు దేవుడు. గర్భములో నిన్ను రూపొందించిన వాడును నేనే రా అని బోధిస్తున్నాడు ఆయన. 44 యెషయా గ్రంథంలో చూడండి, ఇశ్రాయేలు గురించి చెబుతూ 2-3 వచనంలో, గర్భములో నువ్వు ఉండగా నిన్ను సృష్టించి, నిన్ను నిర్మించి, సహాయం చేసిన వాడు, నిన్ను సృష్టించి సృష్టి అంటే డిజైన్, ఒక ఇంజనీర్ ప్లాన్. నిన్ను సృష్టించి, ఇదిగో ఇల్లు ఇలా ఉంటది, అపార్ట్మెంట్ ఇలా ఉంటది అని ముందుగానే తంబాలేసి బోర్డు రెడీగా పెడతాడు. ఇలా ఉంటది, ఫ్లాట్లు సిద్ధం చేసుకోండి. భూమి మీదకి వచ్చిన సల్మాన్ రాజు గారి ఆకారం ఇలా ఉంటదని డిజైన్ చేసుకున్నాడు. కొండబాబు గారి ఆకారం ఇలా ఉంటదని ముందే డిజైన్ చేసి అప్పుడు తల్లి గర్భంలో ఆయన నిర్మిస్తున్నాడు. లేనగానే కదండి ఇది ఇలా కట్టేయండి అంటారా? ఎన్ని గదులు, వసారు ఎలా ఉంటది, బాత్రూమ్ ఎలా ఉంటది, ఎక్కడి నుంచి వెళ్తాం, ఆడ మనిషి ఎన్ని అడుగుతుందండి, ఎలా ఉంటది, అన్ని ఆవిడకే ముందు వివరంగా చెప్పాలి. అది నాకేం అర్థం కాలేదు.
అంచేత దేవుడు నిన్ను ఎప్పటి నుండి నిన్ను కని పెంచటానికి ఆయన ఆలోచిస్తున్నాడంటే, నిన్ను సృష్టించి గర్భములో నిర్మించి నీకు గర్భములో ఉండగా నువ్వు చచ్చిపోకుండగా సహాయం ఎక్కడ గర్భంలో చచ్చిపోవడం ఏంటంటే ఉమ్మ నీటిలో మునిగిపోయి చచ్చిపోకుండగా ఆ తల్లి గర్భంలో నీకు పోషక పదార్థాలను అందించి తల్లి తింటున్న ఆహారం ద్వారా నీకు గొట్టం వేయించి, ఏమండి ఎప్పుడు హాస్పిటల్లో మా వారికి గొట్టం వేసి పంపిస్తున్నారంట అని అంటాం. దేవుడు కూడా ఆహారాన్ని పంపించి ఆ నీటిలో నువ్వు చచ్చిపోకుండగా ఇన్ని విధాలుగా నిన్ను కాపాడి నిన్ను బయటకు తీసుకొచ్చి యాకోబు అని పేరు పెట్టి, ఇశ్రాయేలు అని పేరు పెట్టి, నా జనాంగం అని పేరు పెట్టి, నీలో నుండి ఇశ్రాయేలు ఎలబోతున్నట్టు వాడు వస్తాడని చెప్పి ఎన్నో ఆశలతో కన్నాను రా నిన్ను. ఎన్నో ఆశలతో నిన్ను కన్నానని చేతే నేను పిల్లలను మనుషులను కని పెంచి గొప్పవారిగా చేశాను మిమ్మల్ని. ఏం చేశానండి? గొప్పవారు అయిపోయారండి. కాళ్ళు వచ్చి నిలబడేసరికి అందగాళ్ళు అయిపోయారు. అవకాశం ఏమైనా సినిమాలో ఏమన్నా దొరుకుతుందా? మా అమ్మాయి అందంగా ఉంది, మా అబ్బాయికి ఏమైనా చిన్న పాత్ర ఏమన్నా దొరుకుతుందా? మా అబ్బాయి అందంగా పోలీస్ స్టేషన్లో ఏమన్నా దొరుకుతుందా? ఇంకో వ్యవస్థలో ఏమన్నా దొరుకుతుందా? ఈ ఆకారానికి దేవుడు ఇంత చక్కగా నిర్మాణం చేస్తే, దేవుని పనులు చేయరా అంటే మనుషులు తమ పనులు చేసుకోవడానికి గొప్పవారిని చేస్తే కండలు బాగా బలిసి చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వాటి కొరకై సంపాదించుకోవడానికి సిద్ధం చేసుకున్నారు. కానీ ఎవరండి దేహాలను దేవుని కొరకు అంకితం చేసుకున్నవారు? అందుకని ఎస్ఐ గారు దగ్గర అంటున్నాడు, నేను పంపాలయ్యా, ఎవరిని పంపాలి అని ఆవేదన చెందుతుంటే ఎస్ఐ గారు మనసు కరిగిపోయింది. అయ్యా మరి నేను వెళ్ళటానికి రెడీయే, కానీ నేను అపవిత్రును, అపవిత్రమైన పెదవులు కలిగినట్టు వాడును, అబద్ధాలు ఆడేవాడును, రకరకాలుగా ఉన్నవాడును. నీకు వెళ్ళాలని నా బాధ చూసిన తర్వాత అత్యవసరంగా ఈ వార్త అందించాలని నీకు అనిపించింది కనుక ఇదిగో దేవదూత వచ్చి నీ నోటను ముడుతుంది. నువ్వు పవిత్రుడు అవుతావు, వెళ్ళి చెప్పు ప్రపంచానికి. నువ్వు వెళ్ళి చెప్పు. అందుకన్నాడు, నేను ఎవరిని పంపిన ఆరాధ్యం చూడండి, అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. బ్రతకటానికైనా బ్రతుకుదేరిగా ఉంటుందా దేవుని సేవ? పోనీ దేవుని మకాన్ని చూచి చెప్పరా, దైవత్వాన్ని ప్రకటించరా అంటే 60 సంవత్సరాల జీవిత కాలానికి ఏ పని లేదు నువ్వు బ్రతకడానికి. ఎంతమంది కూలి పని చేసుకుంటూ చిన్న పని చేసుకుంటూ విశ్వాసులుగా భక్తులుగా ఉండటానికి ప్రయాసపడుతున్నారు. అట్టి వారికి దేవుని వాస్తవాలు నువ్వు చెప్పొచ్చు కదా, దేవుని ఆవేదన నువ్వు చెప్పాలి కదా. చెబితే ప్రాబ్లం లేకుంటే చెప్పాలి. నీకు ప్రాబ్లము ఎన్నవారిని కూడా మాయ చేసే విధంగా ఉండకూడదు. దేవుని గ్రంథాన్ని కలిపి చెరిపేటంటి వారిగా మేము లేవంటున్నాడు పౌలు గారు. కొరింథీ సంఘానికి రాస్తూ, దశలోనికి రాస్తూ అనేక సంఘాలకి వాస్తవాన్ని తెలియచేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే, నేనున్నాను, నన్ను పంపించు. నేనున్నాను అంటే నువ్వు వెళ్ళి అన్నాడు. ఏమంటాడు? వారి వినుట మటుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందరు గాని అందరూ తెలుసుకోవట్లేదు. మైకంలో ఉన్నారు, చూస్తున్నారు కానీ కళ్ళు ఉన్నాయి కానీ కళ్ళు ఇక్కడ లేవు. మనిషి ఇక్కడ ఉన్నాడు కానీ మనసు ఇక్కడ లేదు. వాక్యం వింటున్నట్టున్నారు కానీ మనసు ఇక్కడ లేదు. 29:13 చూడండి, అక్కడ కూడా దేవుని ఆవేదన చెప్తున్నాడు అదే ఎస్ఐ గ్రంథంలో. తర్వాత మరిన్ని వచనాల్లో ముందుకు మనం వెళ్దాం. 29:13 వచనం. ప్రభు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చిచున్నారు. ఈ ప్రజలు, మేము ప్రభుని నమ్మేసుకున్నామండి, మేము యేసుబాబుని నమ్ముకున్నామండి అని నోటి మాటతో వస్తున్నారంటే, నోటి మాట వద్దా దేవునికి? నోటి మాట కాదండి,
కావాల్సింది. నోటి మాట బాగున్నారా అని పలకరింతే నీ వరవేం పోయినంటే పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారు? పలకరింతే బాధపడదు కదా. అంటే నేను ఇలాగే పలకరింతాను ఎదుటివాడిని, నువ్వు అలాగే పలకరించు. ఏమ్మా బాగున్నారా అంటే పెద్ద ఇదే ఉండదు, బాధ పెట్టుకో. మరి సంపూర్ణంగా బాధ పెట్టుకోకుండా నువ్వు మాట్లాడితే నీకు ప్రాబ్లం ఉండదు నీ మనసుకి. అందుకని ప్రభు ఇలా సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలు వద్దు. మరి ఏం చేయాలి? నిలబడు. ఏం చేయాలి? నువ్వు నిలబడు, దేవుని కొరకు నిలబడు, ఎమర్జెన్సీగా నిలబడు, దేవుని కొరకు నిలబడాలి. దేవుడు అనేసరికి అర్థమైతే నిలబడతావండి. డబ్బులు మన చేతికి రావాలి, సుఖాలు మనం పొందాలంటే ఎంత కష్టపడుతున్నాం ఈ దినాన్ని. దేవుడు కావాలంటే కష్టం లేదనుకుంటున్నారా? లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడు నా లోకం నీకు కావాలంటే కష్టపడవలసిన అవసరం లేదనుకుంటున్నారా? నోటి మాటతో బ్రతుకుతారా? దేవుని దగ్గర కూడా నోటి మాటతో మాయ చేస్తారా? అదేంటండి మేము నోటి మాటతో రావడం ఏంటండి కదా. మరి మత్తయి సువార్త 7:21 చూడండి. 7:21-22 ప్రభువా ప్రభువా అని పిలుస్తారట. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. పిలిచేవాడు నోట నుండి వస్తుంది, పెదవులు బయటికి మాట తెస్తున్నాయి, శబ్దం వస్తుంది నోటి నుండి, ప్రభువా ప్రభువా ప్రభు అని. అంటే ప్రభువా ప్రభు అనే మాట కూడా అది నోటు మాట. అది వాస్తవం అనేది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకే రాయిస్తున్నాడు. అదే మా దగ్గర అలా అనకండి అయ్య గారు, మాకు దేవుని మీద ఎంత ప్రేమ ఉందో. మన ఆదివారం అందరూ ఏదో అలా రాబట్టి మానేసాం, కానీ దేవుడు అంటే మాకు చాలా ప్రేమ అండి. అందుకే జనవరి 1కి మేము కంపల్సరీగా వస్తామండి. ఎప్పుడు వస్తారండి? జనవరి 1కి. మా ఆయన కూడా దిగొస్తామండి. మిగతా అంటే నోటి మాట ఒరిజినలా? నోటి మాట అంటే నోటి మాటతో రాకూడదు అంటున్నాడు. ఇంచేత దేవుడు హృదయాలను పరిశోధించేవాడు. నోరు మాట్లాడుతున్నా మరి హృదయం, మరి మనసు ఏం చేస్తుంది? మనస్ఫూర్తిగా ఉందా? మనస్ఫూర్తిగా దేవుడు అంటుందా? నీకు శరీరం ఇచ్చి అవయవాలనిచ్చి అందులో కదిలించి ఆత్మనిస్తే ఇదేనా నువ్వు చేసే మాయ? గొప్పవారిగా చేసేది కదా. ఆ చిన్న నీటి కణానికి ఎంత ఆకారం ఇచ్చాను? 60-70 సంవత్సరాలు మాంసపు ముద్దతో అందమైన ఆకార ఆవిర్భావాన్ని ఇచ్చి ఈ భూమి మీద ప్రవేశపెడితే నన్ను మోసం చేస్తున్నారు అనుకుంటున్నారు. మోసపోకుడి దేవుడు ఏకీరింపబడడు. జాగ్రత్త. ఇలా చెప్పు, పైకి భక్తి కలిగిన వారికి చెప్పు, మోసం చేసే వారికి చెప్పు, అబద్ధాలు ఆడే వారికి చెప్పు, ప్రేమ లేని వారికి చెప్పు, జ్ఞానం లేని వారికి చెప్పు, ఏమండి ఒకరినొకరు శత్రువులు చేసుకునేటువంటి వారికి కూడా చెప్పు. అందరికీ సువార్త చెప్పు. పాత నిబంధన కాలములో అయితే దేవుడు మిమ్మల్ని వేలుచున్నాడు, ఆయన మీకు రాజు అయి ఉన్నాడని అనేక సంగతులు ప్రారంభం నుండి బోధిస్తున్నారు. క్రొత్త నిబంధనకు వస్తే మరింత ఉన్నతమైన ప్రేమ మనకు కనిపిస్తుంది. అక్కడ కూడా వార్తే, అదే సువార్త. ప్రారంభం ఏ వార్త అండి? సువార్త. మత్తయి సువార్త. ఏంటి సువార్త? 1+1 లేకపోతే 1 కొంటే 2 వస్తాయనే సువార్తలు కాదండి. చాలా మంది మంచి అవకాశం అని పేపర్లు పత్రికలు పంచి పెడతారు. అది భూమి మీద ఉన్న అనౌన్స్మెంట్ అండి. అది భూమి మీద ఉన్న వారికి ఫ్రిడ్జ్ కొంటే ఏదో టీవీ ఇచ్చేస్తారని, ఇంకోటి కొంటే ఏదో వాచ్ ఇచ్చేస్తారని ఇలాగ ప్రజలకు వార్తలు అందిస్తారు మైకు పెట్టి. అది వార్త. మరి ఈ వార్త ఏంటి? ఇగో ప్రేమ లేని సమాజానికి, మార్పు లేని సమాజానికి, మనిషిగా తన జన్మకు అర్థం తెలియని ఈ మానవునికి దేవుడు పంపిస్తున్న వార్తలు. ఈ వార్తలు ఎలా ఉండాలి? అర్థమైతే ప్రతి న్యూస్ వాళ్ళు చూపించాలి. బ్రేకింగ్ న్యూస్ అని అబద్ధాన్ని చూపిస్తారు. పిల్లి ఏదో చేసిందంటే చూపిస్తారు.
కుక్క ఏదో చేసిందంటే అది చూపిస్తారు, కుక్క పిల్లి అని చూపిస్తారు, పాముని చూపిస్తారు, అన్నీ చూపిస్తారు. దేవుడు అని ఒక యథార్థమైన విషయాలను చూపిస్తారు, అసలు చూపించరు. ప్రారంభంలోనే దేవుని చూపిస్తారు, సినిమా ప్రారంభంలో. అక్కడి నుంచి ఏం చూపిస్తారు? అంతా రౌడీజం, ప్రేమ, మోసం, దగ, అత్యాచారం, మానభంగాలు అన్నీ చూపిస్తారు సీరియల్లో, సినిమాల్లో. చూడండి, ప్రారంభంలోనే దేవుడనే ఒక శ్లోకం, ఒక 2 నిమిషాలు కనపడుతుంది. అందుకనే వార్త, దేవుని వార్తలు అందాలి, దేవుని వార్త సమాజానికి తెలియాలి. ఏంటి సమాజం ఎలాగుంది, ఎందుకు అత్యవసరంగా అయినటువంటి సువార్త అత్యవసరం అంటే, అవును అత్యవసరం. మనిషి మనిషిగా దేవుని కుమారుడిగా లేడు. మనిషి దేవుని లక్షణాలను కలిగి ఉండాలని కోరుకొని ప్రేమతో కన్నాడు. ఏ లక్షణాలు కలిగి ఉండాలని? దైవ లక్షణాలు, దేవుని లక్షణాలు, దైవ లక్షణాలు, దేవుని గుణాలు అని అనుకోండి. దేవుని దైవ గుణాలు కలిగి ఉండాలంటే అన్ని శీలు గుణాలు. ఈ బాటలో ఈ పిల్ల చాలా చీలిది. ఏంటి ఎంతప్పుడే చిన్న చెక్క ఉన్నప్పుడే, చిన్న ముడి వేసుకుంటున్నప్పుడే పిల్ల చాలా చిల్లి తీసేది, చీలి పిల్ల మన భాషలో. తర్వాత కయ్యాలు మారైపోద్ది. ఏమైపోద్ది? కయ్యాలు మారి. ఆ మాట అంటే పడదు. నేను మాట అంటే పడినట్ట, మాట అంటే వినొచ్చు కదా. అందుకే చిన్ననాటి నుండి బాలుని హృదయము బాల్యము నుండి చెడ్డది అని దేవునికి తెలుసు. అందుకే ఆదికాండంలో రాయించాడు, జలప్రలయం తర్వాత 8 లాస్ట్ 21 వచనంలో, బాల్యం నుండి వారి హృదయం చెడ్డదిరా బాబు, చెడ్డది. లోకం వైపే తిరిగారు కానీ నేను మిమ్మల్ని కాపాడాను, మిమ్మల్ని కరుణించాను, వాడలోనికి ఎక్కి ఇలా చేశాను అనే స్వాస్థ్యమైన ముందు నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి వాడు తాత బుద్ధులేనండి ఎక్కడ పోతాయి. అది పెద్ద గొప్ప తాతము అనుకుంటాడు. వాళ్ళ అమ్మమ్మ గుణమే వచ్చేసింది అని వచ్చారు, ఓ పొంగిపోతుంటారు. అయ్యో నా బుద్ధి మంచిది కాదురా బాబు, నువ్వు మారరా అని చెప్తుందా? చెప్పదు. నా రూపం, నా గుణం, నా ఫోటో అనుకుంటుంటారు వాళ్ళు. పోతూ నీ ఫోటో ఇచ్చి వెళ్ళిపోతున్నా, వాడు అలాగే పిసినారిగా తయారవుతున్నాడు. మనుషుల్లో ప్రేమ ఉందా? మనిషికి ఏమైనా సాయం చేస్తున్నారా? మనుషుల్లో సమాధానం ఉందా? ఐక్యత ఉందా? అంతేందుకండి, ప్రేమతో ఏరుకోరి ఎన్నో రోజులు తిరిగి నెతికి కొని తెచ్చుకున్నట్టు తెచ్చుకుంటావు కోడల్ని. ఆవిడతో నీకేమైనా మంచి సంబంధాలు ఉన్నాయా? లేదు. పోన్లే ఆడబిడ్డే కదా, మన ఆడబిడ్డే అనే భావన ఉంటుందా? అలాగా దానికి ఒక క్లాస్ చెప్తుంది. మాకు ఉన్నారు ఆడపిల్లలు, ఆ పిల్లలంటే వాళ్ళు కాదంటారు. మరి ఈవిడ తేడా అని చెప్తుంది పూర్తిగా. నువ్వెవరు? నువ్వు ఆడబిడ్డవే కదా. నువ్వేం చేస్తే ఇంతకుముందు నీ కొత్తలో, నీ పెళ్ళైన టైంలో, నీ అత్తమామల మధ్య, కుటుంబాల మధ్య నీ ప్రవర్తన ఏంటి? అది కూడా ఒకసారి ఆలోచించు. నేరం మోపేయడమే కాదు. అందుకే దేవుడు ఇలాంటి మనుషుల మనస్తత్వాలన్నీ ఎరిగిన వాడు కనుక విషయాలు చెప్పగలుగుతున్నాం. అందరి జీవితాల్ని ప్రతిరోజు చూడవలసిన అవసరత లేదు. అన్నం పొదిని ఎలా చూస్తున్నామో సమాజాన్ని మీరు చూస్తున్నారు. ఎన్నో సినిమాలు చూస్తున్నారు, ఎన్నో సీరియల్ చూస్తున్నారు, తెలియలేదు. ఏమి నేర్పిస్తున్నారు? మారాలని ఎవరైనా చెప్తున్నారా? లేదు. కానీ దేవుడు మారాలి, మీరు మార్పు చెందాలి, లేకపోతే మీరు నాశనానికి వెళ్ళిపోతారు. అందుకే నా మాటలు వింటే సమాజానికి మేలు జరుగుతుందనే దేవుడు ఒకనాడు ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుండి ప్రారంభం జలప్రలయం కాలం నుండి చెప్పుకుంటేనే వస్తున్నాడు ఆయన. నేను పిల్లల్ని పెంచి మనుషుల్ని కని మనుషుల్ని గొప్ప వారిగా చేశాను కదా మీ మధ్య. ఎవరి మధ్య? ఆకాశంతో చెప్తున్నాడు. ఆకాశం నీ మధ్య కదా నా కొడుకుని ఎలా గొప్పవారిని చేశాను అని. మీ మధ్య కదా వాడి గురించి ఎన్ని పురాకలు పడ్డాను. వాళ్ళు ఏదో అంటే, ఎవరినో ప్రేమిస్తే, ఏదో చేస్తే మళ్ళీ వాళ్ళ కాపురం మళ్ళీ ఒక జీవితంలో సరిగా పెట్టడానికి ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు కదా. ఈరోజు నన్ను కాదని తోచేస్తున్నా, నన్ను కాదంటున్నా, నన్ను కాదనే పరిస్థితి వారికి వచ్చింది.
ఎద్దు తన కామందును ఎరుగును, గాడిది సొంత వాణ్ణి దొడ్డే. ప్రకృతి దగ్గరికి వస్తున్నాడు దేవుడు, జీవరాశుల దగ్గరికి వస్తున్నాడు దేవుడు, ఆకాశంతో మాట్లాడుతున్నాడు దేవుడు, భూమితో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? మనుషులు చేసే విడ్డూరాలు నిమిత్తం. నువ్వు చెప్పుకోవా మనుషుల కోసం? నీ ఇంట్లో వాళ్ళ కోసం నువ్వు చెప్పుకుంటూనే ఉంటావు. ఒక రోజు మంచిగా చెప్పుకుంటావు, మరొక రోజు చెడ్డగా చెప్పుకుంటావు. అంతగా కోపం బాగా పిచ్చిరేగిపోయింది అనుకోండి, అప్పుడు నా వరం ఎప్పుడు వస్తుందో అని గుడిచులో ఉంటే అప్పుడు మాట్లాడతాను. ఎవరు గుడిచులోనే కదా దోచేస్తాను నేను, మేడగట్టినాను. ఎందుకు ఈ తిప్పలు, ఎందుకు ఈ ఆలోచనలు అంటే దేవుడు లేడు కనుక. అందుకని ఈ వార్త మీకు ఉండాలి, ఈ జ్ఞానం మీలో ఉండాలి. లోకానికి తెలియని మహాజ్ఞానం దేవుని దగ్గర ఉంది. అది బైబిల్లో దేవుడు పొందుపరిచాడు. అందులో మనుషులందరి మనస్తత్వాన్ని ఎరిగిన దేవుడు, నేను హృదయాల్ని పరిశోధించేవాడును, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. కాలు బాగలేదు, చెవు బాగలేదు, బుర్ర బాగలేదు, తలపోటు, తలెంటుకులు ఊడిపోతున్నాయి, గోళ్ళు ఊడిపోతున్నాయి అన్నీ అంటాం, కానీ హృదయం బాగలేదని ఎవరైనా అంటారా? ఆలోచించండి. ఇంత ప్రశాంతమైన టైంలో అయినా దేవుడు మాట్లాడుతున్నాడు. ఊ అనండి, ఊకెట్టండి, అవునైతే అవునని అనుకోండి లోపల. కాదండి నేను బెటర్గా ఉన్నానంటే పర్వాలేదు. బెటరా నువ్వు? రోజు బిర్యానీ తిన్నంత మాత్రాన్ని బెటరా? కారు మీద తిరిగినంత మాత్రాన్ని బెటరా? భూషామైనంత మాత్రాన్ని గొప్పవాడువా? కాదే. నీకు మనసేది, నీకు మంచి మనసు ఏమైనా ఉందా? అందరిని ప్రేమించే గుణం ఏమైనా ఉందా? పాపం చేయకుండా ఉండే మనసు ఏమైనా ఉందా? లేదే. ఇలా లేదేనే బాధపడుతున్నాడు దేవుడు. ఇర్మియా గ్రంథాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయము 7వ వచనం. ఆకాశములకు కేగురు శంఖుబుడ్డు కొంగైనను, ఆకాశములోనికి ఎత్తిగా ఎగిరిపోతుంటదంట శంఖుబుడ్డు కొంగ. కొంగైనను తన కాలము నెరుగును. ఆ కొంగలకైనను కాలం తెలుసు, ఆ కొల్లేటి కొంగలకి కాలం తెలుసు, ఆఫ్రికా నుండి మన దేశం వచ్చే కొంగలకి కాలం తెలుసు, పక్షులకు కాలం తెలుసు, జీవరాశులకు కాలం తెలుసు, ఏ కాలంలో ఏం దొరుకుతుందో తెలుసు, ఏ కాలంలో ఏ ప్రాంతానికి వలస వెళ్ళిపోవాలో పక్షులకు తెలుసు. తెలుసా తెలీదా? అవును, కొత్త పెట్టలు వస్తున్నాయి. ఏంటంటే ఈ సీజన్లో వస్తాయమ్మా, ఈ సీజన్లో ఈ పక్షులు వస్తాయి. అంటే ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ కొన్ని దినాలు ఉండాలో ఆకాశంలో ఎగిరి ఒక పక్షికి తెలిసింది. కానీ నీకేం తెలియలేదు. తెల్ల గొవ్వయు, మంగళ కత్తి పిట్టయు, ఊదు కొరుకును తమ రావలసిన కాలం ఎరుగును. ఇంకా మిగతా కొన్ని పిట్టల కోసం చెప్తున్నాడు. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరగరు, యెహోవా న్యాయ విధిని ఎరగరు. ప్రపంచ చట్టాలు చదువుతావా? చదువుతావు. మన దేశంలో ఉన్న చట్టాన్ని చదువుతావా? చదువుతావు. అన్ని పుస్తకాలు చదువుతావా? చదువుతావు. దేవదాసు, లైలా, పార్వతి కథలు చదువుతావా? చదువుతావు. దేవుని చట్టం, దేవుని న్యాయ విధి అనగానే దేవుని చట్టం. దేవుని చట్టంలో ఏం చెబుతుంది? నువ్వు బాగుపడాలనే, నువ్వు బాగుండాలి, నీ చుట్టూ ఉన్నవారు బాగుండాలి, మీరందరూ బాగా ఉండాలి, పాపము లేని వారిగా ఉండాలి. నేను పరిశుద్ధుడిని గనుక మీరును. లేవీల దగ్గర నుంచి చెప్తున్నాడు యాజకులు ఎలా ఉండాలో. నేను పరిశుద్ధుడిని గనుక 19 లేవి కాండం 1-2 వచనంలో మీరును పరిశుద్ధులై ఉండండి. ఏ తండ్రి కోరుకుంటాడండి? నేను పరిశుద్ధంగా ఉన్నాను, మీరు పరిశుద్ధులుగా ఉండండి. మనం ఏమంటాం? ఏదేమైనా రూపాయలు సంపాదించడమే గొప్ప, అంతస్తులు ఆస్తులు సంపాదించడమే గొప్ప. నా కుమారుడికి మంచి గుణం ఉందని ఎవరన్నా సంతోషపడుతున్నారా? నా కూతురికి ఆస్తున్నా లేకపోయినా మంచి గుణాలు ఉన్నాయని, అమ్మ మంచి గుణాలే కలిగి ఉండాలని ఎవరన్నా అంటున్నారా? దేవుడు ఒకటే అంటున్నాడండి, నా లాంటి గుణం మీకు ఉండాలి.
మీరు పరిశుద్ధులై ఉండాలి. మీ దేవుడైన యెహోవానైన నేను, ఆ సర్వ సృష్టికర్త అయిన నేను పరిశుద్ధుడిను. నేను పరిశుద్ధుడినండి. ఎంత కోరికండి. మనం పరిశుద్ధిగా ఉండమంటున్నాడు. కానీ ఏంటి, మన మనస్సులంతా కల్మస్సు. మన మనసంతా ఉదయం నుంచి సాయంకాలం వరకు కల్మస్సు. ప్రతి వారి గురించి నోరు నాలుక ఏదో అలా మాట్లాడుకుంటూనే ఉంటది, తోడు పోతూనే ఉంటది. కరెంట్ లేకపోతే ఆ మోటార్ ఆగిపోతుంది, కానీ ఈ నాలుక ఆగదు. ఆగుతుందా? ఎప్పుడు అలా తోడుతూనే ఉంటది. బాగా పని. అమ్మ నోరు రాలేదు కదా, మాట్లాడకన్నా సరే ఏదోటి చెప్పాలనుకుంటా ఉంటా. ఒక గ్లాస్ నీళ్ళు తాగన్నా మళ్ళీ చెప్తుంది. తోడు పోస్తూనే ఉంటది. ఎందుకంటే హృదయంలో మంచి లేదు, హృదయంలో చెడు ఉంది. హృదయాలు చెడిపోయాయని దేవుడు బాధపడుతున్నాడు. నా న్యాయ విధిని ఎరగరు వారు, నాది న్యాయం. దేవుణ్ణి నమ్మితే నీలో న్యాయం ఉండాలి, న్యాయమైన పద్ధతులు ఉండాలి. చుట్టూ ఉన్న వారి పట్ల న్యాయం ఉండాలి, చుట్టూ ఉన్న వారి పట్ల ధర్మం ఉండాలి. చుట్టూ సమాజం అంతా నావలే ఉండాలనేటువంటి కోరిక నీకు ఉండాలంటే దేవుని లాంటి గుణాలు ఉండాలి. నేనే తినాలి, నేనే ఉండాలి, ఎదుటివారు బాగుపడటానికి వీలు లేదనే పరిస్థితుల్లో ఉందండి లోకం. ఎందుకు లోకానికి సువార్త అత్యవసరం అంటే అవసరం. ఎక్కడ చూసినా దోపిడి, ఎక్కడ చూసినా దౌర్జన్యం, ఎక్కడ చూసినా భార్య భర్తల మధ్య అంటే సామరస్యత లేదు, ఎక్కడ చూసినా వ్యభిచారాలు, ఎక్కడ చూసినా జారత్వాలు, చెయ్యకూడని నేరాలు, ఎన్నెన్నో యుద్ధాలు. ఏ మూలకెళ్ళినా ఎక్కడ మోసపోతామో. నలుదిక్కుల ప్రపంచం నలుదిక్కుల ఎక్కడ చూసినా అంత నకిలీ కనపడుతుంది, మోసం కనపడుతుంది, భయం కనపడుతుంది. చచ్చిపోతామేమో, మరలా ఏ టైంకి వస్తామో, ఏమవుతామో అని మృత్యు భయం. ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు 6వ అధ్యాయంలో 4 జీవుల సారాంశం టైటిల్లో ఆ ప్రసంగాన్ని ఇదివరకు మీకు చెప్పాం. ప్రపంచం నలుదిక్కులు ఎలా ఉన్నదంటే అంతా మాయ, మోసం. ఎక్కడ చూసినా మాయ, మోసం అని అనుకోవడమే తప్ప మారేవారు ఎవరున్నారు? మారమని వార్త చెప్పేవారు ఎవరున్నారు? మారాలని బోధించే అత్యవసరమైన వార్తే సువార్త. పక్కనున్న ఇరాన్ ఇజ్రాయేల్కి సహోదరులు కదా దేవుని మాట వింటే? అమెరికాకు సహోదరులు కదా ఇరానీలు, ఇరాకీలు? మనం సహోదరులు కదా, మనందరం మనుషులు కదా. ఒకరి మీద ఒకరు ఎందుకు యుద్ధాలు చేసుకుంటున్నారు? స్వార్థం. అందరూ స్వార్థ బుద్ధితో ఇరాన్ సంపద అంతా నాకే కావాలి, ఆ సంపద నాకు ఇవ్వకపోతే నేను ధ్వంసం చేస్తాను, వాడు ధ్వంసం చేస్తే నేను ధ్వంసం చేస్తాను. ధ్వంసం చేసుకుంటే ఏం మిగులుతుంది? గ్యాస్ దొరకదంటున్నారు, పెట్రోల్ దొరకదంటున్నారు. ప్రతి వస్తువు మీద ఏం చేస్తున్నారు? రేట్లు పెరిగిపోయాయి. ఏమంటే ఈ మాత్రం పెరిగిదేటండి యుద్ధ ప్రభావం. మనం ఏమైనా యుద్ధం చేయమన్నామా? రేట్లు పెంచమన్నాం, యుద్ధం చేసి రేట్లు పెంచమని ఎవరైనా అన్నామా? లేదు. అలాలు దెబ్బలాడుకోవటం సామాన్యులు కొనడానికి అవకాశం లేదు. నువ్వు కొనగలవా? 3000 అంటే గ్యాస్ ముందుకి ఏమైనా తారుమార, ఏమైనా ప్రాబ్లం వస్తే కొనగలవా అండి? అలాగైతే పొలమక్క ఏమైనా దొరుకుతుందా? అది లేదు. ఎలాంటి పరిస్థితుల్లో చూడండి సమాజంలో. అంటే ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా సరే ఎవరిలో కూడా సఖ్యత లేదు. అధికారుల్లో కలిసినప్పుడు అలాగే ఫోటో తీయించుకుంటారు, అందంగా కనపడతారంతే, కానీ మనసులు మాత్రం కలవు. అందుకే మీ మనసులు చెడిపోయాయని సువార్త చెబుతుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ. దేవుడు వరాన్ని అనుగ్రహించాడంట, కానీ దెయ్యం మనకు దక్కనివ్వటం లేదు. దక్కనిస్తుందా అండి? లేదు. దేవుడు అనుగ్రహించి మహిమ. 2వ ప్రసంగంలో వింటారు, దేవుని ప్రేమతో మానవ జన్మ. అందులో అనేక విషయాలు ఆయన ప్రేమతో చేసినట్టు మీరు వింటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యంలోనికి వెళితే ఇలాంటి సంగతులు, ఇలాంటి వాస్తవాలు
దేవుడు తెలియచేస్తూ నా కృపా మహిమకు మీరు కీర్తి కలిగించాలి. ఏం కలిగించాలనుకున్నాడు ఆయన? కృపా మహిమకు. ఎవరి కృప? దేవుని నీ కృప ఏంటండి? నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా 10 ఇద్దామా, 50 ఇద్దామా, రూపాయి ఇద్దామా, మారను పైసా ఇద్దామా అని చూస్తుంది నీ కృప. దేవుడి ఇవ్వటమే ఇవ్వటమే ఇవ్వటమే, కొలత లేదు ఆయనకి. లేకపోతే బ్రతకగలమండి మనం? అమ్మలాగా, నాన్నలాగా, భార్యలాగా, తండ్రిలాగా, మనుషులందరిలాగా ఉంటే, దేవుడు అలాంటి మనసు ఉంటే మనం బ్రతకగలమండి? అందుకని గాలి సమానం, నీరు సమానం, ఆకాశం సమానం, సూర్యుని వేడి సమానం, చంద్రుని సన్నదనం సమానం, నక్షత్రాలు కాంతి వాటికి కూడా చెక్కి పెట్ట, అవి కూడా నాది అని ఏలి పెడుతున్నాడండి మనిషి. నాది అని ఏలి పెడుతున్నాడండి. ఇది ఇండియా ఆకాశం, ఇది చైనా ఆకాశం, ఇది ఇండియా సముద్రం. స్వార్థపరులు అయిపోయారండి. అందులో ఏమైనా ఒక 50 లీటర్లు నీళ్ళు ఏమైనా మొయ్యగలడా వాడు? ఏమైనా చేయగలడా? అన్నీ చేసిన వాడు దేవుడు. ఎన్నో ఇస్తున్నాడు ఆయన. అయినా సరే ఏం చేస్తున్నాడు ఆయన? నీకు మహిమనివ్వాలనుకున్నాడు ఆయన. దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకు పొందలేకపోతున్నారు? లోకములో మీరు స్వార్థపరులుగా ఉన్నారు. ఇచ్చిన శరీరములో శరీర ఆశలు నెరవేర్చుకుంటున్నారు. ఇచ్చిన శరీరాన్ని ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. ఒకే భార్య ఒకే భర్త అంటే భర్త గాని భర్తతో, భార్య గాని భార్యతో జీవిస్తున్నారు. దేవునికి బాధ కదా? కన్న తండ్రికి బాధ కదా? దేహాలు నావి అన్నాడు ఆయన. నువ్వేమంటున్నావు? నాది, నా ఇష్టం అంటున్నాడు. అందుకే దేవుడి లెక్క చెప్పాలి అంటున్నాడు ఆయన. అందుకే సువార్త చెప్పు. ఒకనాడు లెక్క అడుగుతాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం, 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎక్కడికి వెళ్ళాలంట? సర్వలోకానికి వెళ్ళండి. లోకాన్ని ముందే రాశాడు, తర్వాత సృష్టి అంటున్నాడు. అక్కడ ఏంటి? సృష్టికి సువార్త. మామిడి చెట్ల కింద పెట్టేవని అంట. నువ్వు వినకపోతే మామిడి చెట్లు వింటాయి. ఆకాశమా ఆలకించు, భూమి మరి నువ్వు చెవులు ఉన్నట్టు, నీకు చెవులు ఉండి, ఆకారం ఉండి, ముక్కు ఉండి, అన్ని బాగుండి, బంగారం పెట్టుకొని చెవులు అన్ని ఇచ్చాడు కదా. ఆ పక్కన చెవులు ఎలా ఉన్నాయి, ఎక్కడ చేసేవాడిని ఎలా చూస్తూ ఉంటుంటది. ఏంటి ఆవిడ? ఇంత దగ్గరగా అత్యవసరమైన వార్త. బ్లడ్ లేదని బ్లడ్ కోసం అత్యవసరం. ఆలుగు ఫోన్లు, ఈలు ఫోన్లు, బ్లడ్ బ్యాంకులకు ఫోన్లు అన్నీ చేస్తావు. నీకు అత్యవసరమైన వార్త నువ్వు మారాలని, లోకం మారాలని. లోకానికి అత్యవసరం. ఎంచేదంటే చెడిపోతున్న సమాజానికి ఎవరు చెబుతారు? వైద్యం దేవుడు ఒక్కడే చెబుతున్నాడు. మీ ఆత్మలను, మీ శరీరాలను సంరక్షించేటువంటి దేవుని మాటల్లోనే ఉంది ఆ వార్త. ఆ వార్త చెబుతుంది. రోమిలకు రాస్తున్న పత్రికలు అంటున్నాడు, ఏ భేదమును లేదు, అందరూ ఉన్నవాడు లేనివాడు, గొప్పవాడు, ఆ జాతి ఈ జాతి అని లేదు. అందరూ ఏం చేస్తున్నారు? పాపము చేసి. నేను పాపం చేయడం ఏంటంటారు? ఎంత అబద్ధమో చూడండి. అబద్ధాల దగాకోరు గోండాలకు ఇది ఒక పెద్ద అబద్ధం. మరలా నేను పాపం చేశానా? నేను పాపం చేయను. నేను తప్పు నుంచి నేను ఎవరిది ఎత్తుకుపోలేదండి, ఎవరితో పట్టుకుపోలేదు. కానీ నాది నేనే తింటున్నానండి, నా రెక్కల కష్టార్జితమేనండి, కాబట్టి నేను పాపం చేయలేదు. మరి తింటున్నది, అనుభవిస్తున్నదంతా ఎవరిదమ్మా? దేవునిది. నువ్వు తింటున్న బియ్యం గింజలు ఎవరివి? దేవుడిచ్చిన అనుగ్రహం. నువ్వు తింటున్న కూరగాయలు ఎవరివి? నువ్వు తాగుతున్న నీరెవరిది? ఇవన్నీ ఎవరివి? చెప్పండి. పుడతానే ఏమైనా బ్యాగ్ లో పెట్టి తెచ్చుకున్నావా సరుకులు? ఏం తేలేదు. అది తెలుసు, కానీ బుర్ర పని చేయదు మనకి. వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోలేదు. పాపం ఆవిడ ఏం తీసుకుపోయింది? కూడా బంగారం ఉందని కూర్చొని మాట్లాడుకుంటారు శవం బాగానే. అన్నీ తెలిసి మళ్ళీ ముద్ర వాళ్ళ దెబ్బతింటుంది సమాజం. అందుకే దేవుడు చెప్తున్నాడు,
నా దగ్గరికి రండి అని తన కుమారుడైన యేసుక్రీస్తు గురించి చెబుతూ ఒక మంచి వార్తను దూత ద్వారా చెప్పిస్తున్నాడు. చూడండి మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన పాపముల నుండి రక్షించాలి. రోగము నుండి, అప్పుల నుండి, వ్యాధుల నుండి, మోకాలు నొప్పుల నుండి కాదు. అది ఎక్కువైపోయింది ఈరోజు. దేవుణ్ణి చూడండి, ఆలోచించండి. వేలపోయిన నొప్పులు మళ్ళీ రావాలి. కొన్ని ఇప్పుడు బాధలతోనే ఉంటాను, అయినా సరే గంటల తరబడి వాక్యం చెబుతాం. బాధలు తీసేయలేదని దేవుని మీద నేరం మాపాల. వస్తాయి, శరీరాన్ని జాగ్రత్తగా వాడుకోకపోతే ఎన్నో బాధలు వస్తాయి, వ్యాధులు వస్తాయి. లొంగిపోయే కొద్ది ఎన్నో సమస్యలు వస్తాయి. 20 సంవత్సరాల వయసులో నడిచినట్టు నడవగలమా? 20 సంవత్సరాల వయసులో తినట్టు తినగలమా? అడ్జస్ట్మెంట్ అవ్వాలి. లొంగిపోయే కొద్ది ఇంతే కదా మానవ శరీరం. అయినా సరే దేవుడు ఉండాలి మనలో. ఎంతకాలం గట్టిగా మనం తినగలమని నిర్ణయం తీసుకోవాలి. తిన్ను ముందెట్టుకొని ఏడవకూడదు, అన్ని ముందెట్టుకొని ఏడవకూడదు. దేవాన్ని చిత్తం ఇంతవరకు తిన్నాను కదా, ఇంక ముసలికాలను కూడా తినేస్తావా? కంచాలు స్వీట్లన్నీ తినేస్తావా? షుగర్ ఉంది కదా, మరి పక్కన పెట్టాలి. బాగున్నప్పుడు ఏమైనా మాట విన్నావా? వెళ్ళలేదు. బాగున్నప్పుడు జాగ్రత్తగా ఉన్నావా? భార్యతోనే ఉన్నావా? భర్తతోనే ఉన్నావా? కుటుంబాలతో ఉన్నావా? తల్లిదండ్రుల మాట విన్నావా? అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మాట తల్లిదండ్రులు విన్నారా? లేదు. అందుకని ప్రతి వాడును నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు స్వచ్ఛత కొంచెమైనను లేదు అంటున్నాడు. ఎందుకు వస్తున్నాయంటే వ్యాధులు ఇశ్రాయేల్ కాలంలో ప్రకటన చేస్తున్నాడు. ఎందుకు మీకు వ్యాధులు? ఎందుకు ఈ తిప్పలు? ఎందుకు ఈ బాధలు? తినటానికి నీకు అర్హత లేదురా. 120 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చాను, 40కే లొంగిపోతున్నాను. 2 పిల్లలకే నువ్వు లొంగిపోతున్నావు. ఎందుకని? ప్రతి వారిలో వ్యాధి, మానసికమైన వ్యాధి, నరాలు, ఎన్నో గుణాలు, చెడిపోయిన గుణాలు. అందుకని అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్నాడంటే ఒక మహిమ. రండిరా నా లోకానికి మీరని చెప్పాడు ఆయన. నా లోకం ఇస్తాను నేను మీకు. భూమి మీద జాగ్రత్తగా బ్రతికితే చచ్చిపోయిన తర్వాత ఏమైపోతున్నావు అని బెంగపడొద్దు. మరణించగానే మరో అందమైన లోకాన్ని ఇస్తాను. ఆ లోకం ఇక్కడికంటే బాగుంటది. తెలియక మంచం పట్టుకొని ఏలబడినట్టు ఉంటాను తప్ప బతికించండి బాబని. కానీ దేవుని మాట ప్రకారంగా బ్రతికితే ఇక్కడున్న లోకం కంటే అది ఒరిజినల్ లోకం. ఇది డూప్. ఇది చెప్పండి, ఇది డూబండి. ఇది ఉండేది కాదు ఇది. అందుకనే దేవుడు ఒక మహిమను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మహిమను మనుషులు ఏం చేస్తున్నారు? ఆ శరీర కోరికల్లో పడి, శరీర దురాశల్లో పడి ఆ లోకాన్ని కోల్పోతున్నారు. ఏమంటే దేవుణ్ణి నమ్ముకున్నామంట. ఒరిజినల్ వాస్తవాలు తెలియాలి కదండి. ఆ వాస్తవాలు దేవుడు అత్యవసరంగా తెలియాలి అని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. ఆయనే తన ప్రజలను తమ పాపముల నుండి రక్షిస్తాడు, విడిపిస్తాడు. మిమ్మల్ని పాపం నుంచి విడుదల చేస్తాడు. ఇది సువార్త. మీ పాపం నుంచి విడుదల చేయటానికి ఒక కుమారుణ్ణి లోకానికి పంపిస్తున్నాను. నా కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి. ఆయనే లోక రక్షకుడు. ఆయన లోకానికి ఎలా బ్రతకాలో నేర్పించేవాడు, లోకం ఎలా చూడాలో నేర్పించేవాడు, లోకం ఎలా నడాలో నేర్పించేవాడు, లోకంలో ఎలాగా మంచి ప్రవర్తన ఉండాలో నేర్పించేవాడు. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆ యేసు బోధలు వద్దనుకుంటున్నారు, కానీ ఆ యేసు బోధలో ఏముందో చూడండి. చెడు ఉందా, మంచి ఉందా? లోకాసు వార్త 10:27. లోకాసు వార్త 10 ఆయన నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలనని నిన్ను వలె నీ పొరుగు వాణిని. ఆ మొదట దేవుణ్ణి ప్రేమించండి అనే విధానాన్ని చెప్పుకొస్తున్నాడు. దేవుణ్ణి పూర్ణ హృదయముతో,
ఏంటి మన పనులు మధ్యలో ఆగిపోతే ఎవరికైనా సంతోషం అండి? సున్నమేయడం మధ్యలో ఆగిపోయింది అనుకోండి, సంతోషమా చెప్పండి? ఇల్లు స్లాబ్ వేయకుండా ఆగిపోయింది అనుకోండి, సంతోషం ఏమండి? సంపూర్ణం అయిపోయింది అనుకోండి, హాయిగా ఉంటుంది. ఇంకా పూర్ణంగా అంటే సంపూర్తిగా దేవుణ్ణి ప్రేమించాలంటే, దేవుణ్ణి ప్రేమిస్తే ఎవరిని ప్రేమిస్తారట? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి. నిన్ను వలె అన్నాడు అక్కడ. నిన్ను వలె, నిన్ను వలె. నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావు? నీ శరీరం ఎలా ఉండాలనుకుంటున్నావు? నీకు ఆహారం ఎలా ఉండాలనుకుంటున్నావు? నీకు ఎలా మంచి బట్టలు ఉండాలనుకుంటున్నావు? నీకు ఎలాంటి సదుపాయాలు ఉండాలనుకుంటున్నావు? నువ్వు ఎలా కూర్చోాలనుకుంటున్నావా? అమ్మ రామ్మ, మీరు కూడా కూర్చున్నావు, నేను కూడా కూర్చున్నాను. అందుకని నాకు వచ్చిన వరం అందరికీ రాను అంటే నీ వరమైనా మంచిదేటది. ఊరందరి మీద శాపం పడతావు. ఏ వరం రావాలో వస్తే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుడిచ్చిన వరం అది, ప్రేమ వరం, ప్రేమ వార్త అది. మీరు ప్రేమించండి. దేవుడు ప్రేమించాడు. ప్రేమ స్వరూపి అంటే ప్రేమే రూపమైనది. ఆయన రూపం ఏంటని చెబితే కనిపించిన దేవుని గురించి యోహాను గారు ఇచ్చిన వివరణ, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ కనిపిస్తుందండి? ప్రేమ కనిపిస్తుందా? ప్రేమ ఉంది నాలో, కనిపించదు. కానీ అందరికి అన్ని సదుపాయాలు చేస్తాం. ఇగో ప్రేమ ఉండబట్టికే ఈ లేఖనాల పరిశోధన పెట్టాం, భోజనాలు పెట్టడానికి కాదు. మనుషుల మనస్తత్వాన్ని మార్చేటువంటి మాటలు, మాకు తెలిసిన వాస్తవాలు. సమాజానికి నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. నువ్వెంత ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నావు, ఎంత సుఖంగా ఉండాలనుకుంటున్నావు, నీ ఇంటి మీద నీళ్ళు రాకుండా ఉండాలనుకుంటున్నావు కదా, స్లాబ్లో ఉండాలనుకుంటున్నావు కదా, నీ కాలంలో నీళ్ళు అవతల వరకు పోకుండా నీ కాలం ఎలా ఉండాలో అవతల వారి కాలం అలా ఉండాలి. నువ్వు ఎలాగ ఉండాలో అలాగ ఉండాలి. నువ్వు ఏ సదుపాయాలతోనో వారికి అదే సదుపాయాలతో ఉండాలి. అది నేను బాగుంటే చాలు, ఎదుటివారు ఎలాగున్నా పర్వాలేదు. నీ ఎదుటివారి మీద వదిలేయకూడదు. వదిలేస్తే ప్రేమ ఏంటి? ఒకటి కాదు, అన్ని విషయంలో నిన్ను వలె. ఆ టైటిల్ అందరికీ వర్తిస్తే అది యేసుక్రీస్తు బోధించిన బోధ అది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు గురించి వాస్తవాన్ని చెప్పాడు యోహాను గారు. మొదటి యోహాను పత్రిక 3:16 ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టిన కనుక ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దలమై ఉన్నాము. ప్రాణం పెట్టండి. మన కొరకు ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు గురించి, ఆయన వార్త గురించి మీరు వింటే, ఆయన నమ్మండి, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ పాపాన్ని జ్ఞాపకం చేస్తుంది, వాస్తవాల్లోనికి నడిపిస్తాడు అని వాక్యం బోధిస్తుంది. కనుక యేసుక్రీస్తు గురించి అర్థమైతే యేసు బోధించిన బోధ ఏంటి? నేను ప్రాణం పెట్టాను మనుషులందరి నిమిత్తము, మీరు కూడా ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టాలి. నాకేమో 1000 కావాలి, ఎదుటి వారికి 200 అయినా పర్వాలేదు. నాకేమో 10 లక్షలు వస్తుంది, ఎదుటి వారికి 300 పాడేసినా పర్వాలేదు. అది ప్రేమ చెప్పండి? నువ్వేమో రాజు బండి మీద దొరుకుతావు, నీ దగ్గర ఉన్న వాళ్ళు చిన్న సైకిల్, చిన్నది ఏదో చిన్న డొక్కుది కొనిస్తావు. ప్రేమ అది? ఏదో చేసేసాను అంటాడు. ఇలాంటి విషయాన్ని నిలబెట్టి చెబితే ఎవరు సరిపోవటం లేదు. అందుకని అత్యవసరమైన వార్త అందాలి. నువ్వెలా ఉన్నావో ఎదుటి వారు కూడా అలా ఆత్మీయంగా ఉండాలి. మనస్ఫూర్తిగా ప్రేమతో మరి ఏం చేయాలంటే ఎదుటి వారిని ప్రేమించండి. అంటే ప్రాణం పెట్టండి. అంటే ప్రాణం పెట్టండి అంటే ఇలా పీకి తీసేసుకోండి అని కాదు అర్థం. వారి కొరకు శ్రమ పడండి, వారి కొరకు రక్తం చెమటగా మార్చండి, మీ కష్టంలో పాలు పంచండి. యేసు త్యాగాన్ని వారికి జ్ఞాపకం చేయండి. యేసుక్రీస్తు అడుగుజాడలో నడుస్తున్నాను కాబట్టి నేను త్యాగం చేస్తున్నాను. అందరూ బాగుండాలి. అందరి కొరకు ప్రార్థనే కాదు, అవసరమైతే నీ కష్టాన్ని, నీ ఆహారాన్ని, నీ వస్త్రాన్ని, నీ దుప్పటిని, నీ సదుపాయాలు అన్నీ ఇస్తేనే కానీ ఆ మాటకు సరిపోవు. నువ్వేమో 6 అంతస్తుల మీద, వీళ్ళేమో గొడుసులు. ప్రేమ అంటావు నువ్వు.
అయ్యో నా ప్రజలారా అంటాడు నాయకుడు, మన మధ్యకి వచ్చేసారు. అది నిజమైన ప్రేమ అనుకుంటాం కాదు. యేసుక్రీస్తు ఎలాంటి వాడు? యేసు ప్రభుని అడుగుతున్నారు శిష్యులు, అయ్యా మీరు ఎక్కడ బస చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారని మత్తయి సువార్త 8 అడిగితే, నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులు కూడా గూడున్నవి, మనిషి కుమారుడికి తల వంచుకోవడానికి స్థలమైన లేదు, నాకు 10 సెంట్లు సైట్ ఉంది అంటున్నాడు. ఆయన ఏమన్నా లేదు? చెప్పండి, నీకైనా 10 సెంట్లు, 10 ఎకరాలు, 100 ఎకరాలు, 5 సెంట్లు, 3 సెంట్లు, సెంటిన్నర అయినా ఉందేమో, కానీ ఆయనకి ఏమీ తలవాల్చుకోవడానికి స్థలమే లేదు. స్వార్థం లేనివాడండి ఆయన. మనం అమిర్చిన దాని మీద అయ్యగారు చెయ్యేసరని అన్నిటినీ ఆక్రమించాం మనం. అందుకనే అత్యవసరంగా లోకము స్వార్థపు విధానం నుండి బయటికి రావాలి. అలా వస్తేనే కానీ ఏ ఒక్కరు కూడా గుణపడలేరు. లోకం బాగోలేదు 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 అంటే ఎలా బాగుంటది? లోకమంతా స్వార్థ బుద్ధితో ఉంది. ఎదుటి వారిని నష్టపరిచి సుఖపరచాలని ఉంది, ఎదుటి వారిని అనుభవించాలని ఉంది, ఎదుటి వారి ఆస్తిని దోచుకోవాలని ఉన్నారు, ఎదుటి వారి విషయంలో చాలా కర్కశంగా ఉన్నారు. ఇక పౌలు గారు లాస్ట్ మినిట్లో ఉత్తరం రాస్తూ తిమోతి గారికి రాస్తున్నటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందని చూడండి. పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్తున్నారు ఇక్కడ తిమోతి గారికి. అందరు చూడండి. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలయనగా మనుషులు స్వార్థ ప్రియులు ఈ చివరి దినాలలో, లెంట డేస్ కాదు, లాస్ట్ డేస్, కడవరి దినాలు, ముగింపు దినాలు, యుగ సమాప్తి, ఈ దినాలలో ఎలా ఉన్నారంట? మనుషులు స్వార్థ ప్రియులు. వాక్యం బోధిస్తున్న వానికి కూడా స్వార్థం, దేవుని నమ్మిన వానికి స్వార్థం, డైరెక్టర్ పెద్దయ్య గారు అంటున్నారు స్వార్థం. స్వార్థ ప్రియులుగా ఉన్నారండి. ఏ కాలం? అంత్యకాలము, చివరి క్షణాలు. లోకం పరిస్థితి ఎలా ఉంటుందని 1వ శతాబ్దంలో రాశాడు ఉత్తరం, చెరలో ఉండి తిమోతి గారికి. ధనాపేక్షలు ఎవరంటే? ధనాపేక్షలు. ధనాన్ని అపేక్షించి వారు కానీ వాక్యాన్ని అపేక్షించి వారు ఉన్నారా? మంచి మాటని ఇష్టపడేవారు ఉన్నారా? డబ్బంటే ఇష్టపడేవారు ఉన్నారు, స్వార్థపరులు ఉన్నారు, బెంకములాడేవారు, తినేసి లేదనేవారు ఉన్నారు, అనేసి కాదనేవారు ఉన్నారు, తప్పు చేసి నేను చేయలేదనేవారు ఉన్నారు, అతను చేసి ఇంకొకటి మీద తోచేసే వాళ్ళు ఉన్నారు. అంటే లోకానికి వార్త ఎందుకు అవసరం? బాగుంటే అవసరం లేదండి. బాగున్న వాడికి వైద్యమా? బాగున్న వాడికి ఇంజక్షనా? బాగున్న వాడికి టాబ్లెట్లా? అవసరం లేదు. కానీ లోకం నాశనానికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉంది. బాగున్నారు అనుకుంటున్నారు అంతే. ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా అరాచకత్వాలు, ఎక్కడ చూసినా రేపులు, ఎక్కడ చూసినా దొంగతనాలు, ఎక్కడ చూసినా అబద్ధాలు, సామాన్యులు, అధికారులు, చిన్నలు, పెద్దల్లో, భక్తులు, అందరిలో కూడా ఈ పద్ధతులు ఉన్నాయి. అందుకే లోకానికి సువార్త ఏంటంట? అత్యవసరం. సువార్తలో సకల సర్వజ్ఞానం ఉంది. అన్ని ఇన్క్లూడింగ్ చేసి కొట్టాలి సమాజానికి. అన్ని విషయాల్ని చెప్పాలి. ఇది 3 రోజులు టైటిల్ ఇది నిజానికి. అలా చెప్తే కొంచెం అర్థమవుతుంది. ఆసక్తి కలిగితే ఇంకా ఎన్నో విషయాలు అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉంది సమాజం. ఈ సమాజాన్ని బాగుపడాలని బోధిస్తుంటే, ఈ సమాజం రుగ్మతను చెబుతుంటే, సమాజానికి పట్టినటువంటి ఈ యొక్క రోగాన్ని బయట పెడుతుంటే, సమాజ లక్షణాలు బయట పెడుతుంటే మాకు వద్దు అంటున్నారండి యేసుక్రీస్తు బోధ. అందుకే వాక్యం అంటుంది, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆయన ప్రకటించాడు. ఆయన నడిచాడు ప్రకటించడానికి. ఆయన ఏం చేశాడు? మత్తయి సువార్త, మార్కు సువార్తలు ఆయన నడిచి వెళ్ళుచు. ఎందుకంటే అంత నడిచి వెళ్ళడం ఎందుకండి? ఏమయ్యా అక్కడ మీటింగ్ జరుగుతుందంటే నాకు బండి లేదండి, కారు లేదండి. బండి మీద అంటే బండి మీద రాలేని స్థితి వచ్చేస్తాడు. అంటే ఇప్పుడు కారు కావాలన్నమాట. అప్పుడు సైకిలే లేదు, అప్పుడు బండే లేదు, ఇప్పుడు ఎన్నో సదుపాయాలు కావాలి. యేసు నడిచి, ఆయన నడిచి వెళ్ళి సువార్త ప్రకటించి, నేను ఇతర సమీప గ్రామంలో వెళ్ళి ప్రకటించుటకు వెళ్ళిదాం రండి. మార్కు సువార్త 1:38 మనం చూసిన
మత్తయి సువార్త 4:18 అని చూసిన 6:34 మార్కులు మనం చూసిన ప్రకటించడానికి వెళ్తున్నాడు. ప్రకటించాలి, అత్యవసరంగా ప్రకటించాలి. అంచేత పగలంతా ప్రకటించడం, రాత్రులంతా ప్రార్థన చేయడం. దేవునికి మనకేంటి పగలు ప్రార్థనే, రాత్రులు ప్రార్థన, లిగ్గు ప్రార్థన. ప్రార్థన ఏ విధంగా స్టార్ట్ చేయాలో, ఎలా ప్రార్థించాలో కూడా తెలియని సమాజం. మనుషులతో మాట్లాడడం రాకపోతేనే నువ్వు కొంచెం బాగా బాబు, నీకు ఏం మాట్లాడటం నీకే తెలియదు. మరి దేవునితో మాట్లాడటం వచ్చా? రాదు అంటే రాదు. రాకపోతే ఏం చేయాలి? దేవునికి ఉన్నటువంటి సంబంధం, దేవునితో ఎలా మాట్లాడాలని తెలుసుకోవాలి. అలా చెప్పేదే వాక్యం. అలాంటి వివరాలన్నీ తెలియాలి. కనుక దేనికి వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే లోకానికి కావలసిన అత్యవసరమైనటువంటి వార్తను అందించటానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చి అనేక మందిని పిలిచాడు. ఆయన అనేక మంది దగ్గర నడిచి వెళ్ళాడు. ఒక సమరయ స్త్రీ దగ్గరికి నడిచి వెళ్ళాడు. ఒక వ్యభిచార మంది పట్టబడిన స్త్రీ దగ్గరికి నడిచి వెళ్ళాడు. 38 అంటే కొద్దిగా రాసుకొచ్చారు, కానీ చాలా సంగతులు ఉన్నాయని ఆయన గారు చివరిలో 20 అధ్యాయం లాస్ట్ వచనంలో మనం చూసినప్పుడు ఇంకా ఆయన నమ్మటానికి ఈ విషయాలు సరిపోతాయని రాశాడు. కానీ ఇంకను ఆయన గురించి రాయవలసి వస్తే భూలోకం కూడా సరిపోదు ఆయన కార్యాలు. అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన నమ్మండి అనడానికి యోహాను సువార్త గురించి ఈ మధ్య మీకు చెప్తున్నాం కదా. ఆయన నమ్మటానికి సరిపోయేటంటే ఎవిడెన్స్ మాత్రమే ఇస్తున్నాడు అక్కడ. మరి ఆయన వచ్చి ఏం చేశాడు, ఏంటి ఆయన బాధ ఏంటంటే ఆయన అత్యవసరంగా సువార్త ప్రకటించాలని బాధపడిపోతున్నాడు. చాలా ఆవేదన చెందుతున్నాడు ఆయన. చూడండి, ఒకసారి యెరూషలేము ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్న పరిస్థితిని చూసి ఎంత బాధపడుతున్నాడో చూడండి. లోకా సువార్త 19వ అధ్యాయము 41 వచనం. ఆయన పట్టణానికి సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను నీవును ఈ నీ దినం, నీకు ఒక మంచి సుదినం వచ్చింది, ప్రభు నిన్ను దర్శించిన కాలం వచ్చింది, సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీ ఎడల నీకెంతో మేలు. యెరూషలేములో ప్రవక్తలు ఎంత కాలం నుండి బోధిస్తున్నారండి. కత్తిపూడిలో ఎంత కాలం నుండి ప్రపంచ దేశములో మరి దేవునికి వాక్య ప్రకారం చూస్తే మొదటి శతాబ్దం నుండి కూడా బోధిస్తూ ఈ తరానికి మన ప్రదేశాల్లో సువార్త అందించబడుతుంది. అయినా మారుతున్నారా? మార్పు వస్తుందా? మారలేదు. మారలేని వారికి ఎలా సువార్త? మారేమని మస్కా కొట్టుకోకండి, వేషధారులుగా ఉండొద్దని సువార్త. మోసపోకండి అని చెప్పే సువార్త. దురాశ నుండి బయటికి రండి అని చెప్పే సువార్త. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన మిమ్మల్ని మీ పాపాలు క్షమిస్తాడు అనేది సువార్త ప్రకటించబడుతుంది. మాకు తెలిసిలే అని మోసపోతున్నారు వేషధారులు. వాళ్ళకి ఎలా చెప్పాలి? వాళ్ళకి మిగతా విషయాలు, జ్ఞాన సంగతులు చెప్పాలి. యెరూషలేము పట్టణాన్ని ఆయన ఊరేగింపు తీసుకొస్తున్నప్పుడు, గాడిద మీద ఊరేగింపు తీసుకొస్తుంటే ఆ ఆనందంలో ఉండి పొంగిపోక యెరూషలేము ప్రాంతాన్ని చూసి ఏమంటున్నాడు? ఆ పట్టణాన్ని సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చట. దాని గురించి ఎన్నో సంగతి తెలుసు ఆయనకి, ఎంతో చరిత్ర తెలుసు. ఒకసారి మన పిల్లల్ని, మన వారిని చూసి ఏడుస్తాం. ఎందుకు? ఏమరా ఎలాగైపోయి పిల్లల్ని చేసుకొని, ఏమ్మా ఈ బతుకు ఎలాగైపోయింది ఈ కుర్రను చేసుకొని. తల్లిలు బాధపడుతుంటారు, ఇంటికి వెళ్ళి వాళ్ళ కాపురాలు బాగోక. తల్లిదండ్రులు బాధపడుతుంటారు, కాపురాల కోసమే నీవు ఏడుస్తావు. ఇక్కడ ఏకంగా హృదయాలు బాగోలేదు, అందరూ నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారని ఎంత బోధించినా ఈ పట్టణం మారలేదని, ఈ నీ దినమందైనను సమాధానమైన సంగతులు ఈ రోజైనా ఈ దినమైందైనా తెలుసుకుంటే నీకెంతో మేలు. ఎంత బాధ అండి. నీకు పుణ్యం ఉంటుందిరా బాబు అంటాం. ఏమంటామండి? ఎందుకమ్మా అలా చెప్తే? ఎన్నోసార్లు చెప్తే వినకపోతే ఏం చేస్తాం? ఒరే నీకు పుణ్యం ఉంటుందిరా మేము చెప్పినట్టు వినరా అంటే చెప్పి ఇసుకుపోయి ఏమంటామండి?
గడ్డం పట్టుకొని. అందుకని యెరూషలేము పట్టణములు ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు, బోధిస్తున్నారు, కానీ ఎవరు వినటం లేదు, ఎవరు పట్టించుకోవటం లేదు. మా భక్తులు మాకు తెలిసిలే అనుకుంటున్నారు, కానీ బ్రతుకులు మారలేదు. సమాజం బాగుంది, నీట్గా ఉంది, వేగంగా అభివృద్ధి చెందుతుంది, టెక్నాలజీ అభివృద్ధి చెందింది, సదుపాయాలు బాగా వస్తున్నాయి, కానీ ప్రవర్తనలు బాగున్నాయా? లేదు. ఏమండి, తినటానికి, వండుకోవడానికి, ధరించడానికి మిషన్లు, కారులు, రకరకాలు అన్నీ వచ్చాయి. మనుషులు బాగున్నారా చెప్పండి? రోబోలు. వస్తువులు బాగున్నాయండి, సదుపాయాలు బాగున్నాయి, మనిషి బాగున్నాడా? లేదు, బాగాలేదు. స్వార్థం. నీ సదుపాయాలు చేసుకున్న దానితోనే నువ్వు సావడానికి రెడీగా ఉన్నావు. ఆ సదుపాయాల కత్తితోనే నువ్వు సావడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు చూసే సీరియల్తోనే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు ఎందుకు? ఏం నేర్పిస్తుంది? సావడమే నేర్పిస్తుంది. అందుకే మనుషుల మనస్తత్వాలు మారలేదు కాబట్టి సమాజం నాశనానికి దగ్గరగా ఉంది. అందుకే లోకానికి సువార్త, అసలైన వార్త సమాజాన్ని కడిగేలాగా, సమాజంలో ఉన్న రుగ్మతలను బయలుపరిచే విధంగా చెప్పాలి. అది సువార్త. రండి, పొండి రండి, బాగుపడండి అంటే హృదయాలు ఎప్పుడు తెరవబడతాయి చెప్పండి? మీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. 43వ వచనం, ప్రభు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. ఇశ్రాయేలు పరిస్థితిని చూడండి. ఆనాటి నుండి ఈనాటి వరకు ఇశ్రాయేలు దేశం అనుకోవడమే తప్ప ఎంతమంది జనాంగం నశించిపోయారు, ఎంతమంది యూదులను ఊసకోత కోచారు. ఎందుకంటే యూదులు పాపాలు రోజు రోజు పెరిగిపోయాయి, పాపం పండింది, పాపం సంపూర్తి చేస్తున్నారని తిమోతి గారు తిమోతితో చెబుతూ బాధపడుతుంటారు పౌలు గారు, యూదుల పరిస్థితిని బట్టి. అందుకని నీ పట్టణం ఈ పరిస్థితి, దేశం పరిస్థితి ఎలా ఉంటుందంటే చుట్టూ నిన్ను అరికట్టి. మా దగ్గర టెక్నాలజీ ఉన్నదని ఇజ్రాయేల్ దేశం అంటే, మా దగ్గర ఉంది, మేమేం తక్కువ కాదని రాను వాళ్ళు అంటున్నాం. మేము అండగా మేమున్నామంటున్నారు అమెరికాకి పెనుముప్పే. ఎందుకని? దేవుని మాట వినకుండగా అమెరికా వాళ్ళు దేవుని పిల్లలు అనుకుంటున్నారు. ఏది దేవుడు? దేవుడు ఉంటే యుద్ధాలు చేయమంటాడా? దేవుడు ఉంటే గొడవలు ఆడుకోమంటాడా? దేవుడు ఉంటే అన్యాయం చేయమంటాడా? దేవుడు ఉంటే దోపిడీ చేయమంటాడా? దేవుడు ఉంటే దౌర్జన్యం చేస్తావా? దేవుడు ఉంటే ఎదుటి వారు నష్టపోవాలని అంటావా? నిజంగా దేవుడు ఉంటే? దేవుడు ప్రేమించేవాడు, దేవుడు క్షమించేవాడు, దేవుడు కాపాడేవాడు, దేవుడు కరుణించేవాడు, దేవుడు ఆదుకునేవాడు. నీవు కూడా ఏం చేయాలి? కాపాడే లక్షణాలు, ప్రేమించే లక్షణాలు, ఆహారం లేని వారికి ఆహారం పెట్టే లక్షణం, వస్త్రం లేని వారికి వస్త్రం, నీ కలిగిన దాంట్లో ఇస్తేనే దైవ లక్షణాలు చూపిస్తున్నావని అర్థం. లేకపోతే నీ బాబు లక్షణాలు నా బాబు లక్షణాలే, శరీర సంబంధమైన బాబు లక్షణాలే చూపిస్తాం. ఈ బాబులందరికీ బాబే దుష్టుడైన అపవాది. మీ తండ్రి కాకపోతే. చూడండి, చక్కని మాట జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, అలాగే యోహాను సువార్త 8:44 కూడా చూసుకుందాం. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా. దురాశ గర్భమును ధరించి ఏం కన్నదంట? పాపాన్ని కన్నదంట. దురాశ ప్రేరితులయ్యారు లోకంలోకి వచ్చిన వారందరూ. దురాశ దేన్ని చూసి? శరీరాన్ని చూసి, లోకాన్ని చూసి, దాని ఆశలు తీరాలి, అన్ని దురాశ. మించిపోయిన ఆశలు, దురాశను గర్భం ధరించారు. దురాశ గర్భము ధరించి పాపం చేస్తున్నారు, పాపాన్ని కంటున్నారు. అందుకే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును, కన్ను చూసిన దాన్ని బట్టి పాపం చేస్తుంది, కాళ్ళు చూసిన దాన్ని బట్టి పరిగెత్తెళ్ళి కోసి తెచ్చేసుకోవాలనుకుంటుంది, చెవులకి ఎప్పుడు చెడ్డ మాటలే ఉంటది, కళ్ళు కూడా ఏం చేస్తున్నాయి? చెడిన వాటినే చూస్తుంది. అంటే కళ్ళులో దురాశ, చెవులలో దురాశ, శరీరంలో దురాశ,
అన్ని దురాశలే. ఈ దురాశల వల్ల నీకు దక్కేదేంటి? దురాశన గర్భం ధరిస్తే పాపాన్ని కంటావమ్మా నువ్వు. పాపాన్ని ఒకవేళ నువ్వు కంటే పాపం పరిపక్వమై పండిపోయి మరణము నిత్య మరణమును కానీ నువ్వు నిత్య మరణానికి వెళ్ళిపోతావు. నువ్వు అంటే నీకు భూమి మీద నీకు సుఖం లేదు. భూమిని విడిచిపెట్టిన తర్వాత మరణించిన తర్వాత కూడా నీకేం లేదు, సుఖం లేదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. అందుకే సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును. నమ్మండి, ఎంత ఇవ్వండి అన్నాడా? ఎవడెవడో ఎక్కడో వసూలు చేసుకున్నాడట. వాళ్ళందరూ వీడియోలో పెడతారు. పనికి మాలిన వారు అందరూ దేవుని నమ్ముకున్నారని అనుకుంటారు. వారు దశం భాగాలు అంటారు, ఆ డబ్బులు అంటారు, ఈ డబ్బులు అంటారు. క్రైస్తవులు అలా బతుకు అయ్యనేది అసలు బ్రతికే వారిని చూడు, వాళ్ళందరిని వదిలే యేసుని చూడు, అపస్తులను చూడు. మనుషులలో తేడాగాలను అందరినీ చూస్తారు. తేడాగా యేసు బోధల ప్రకారంగా బ్రతికిన ఒక పౌలుని చూడొచ్చు కదా, బైబిల్లో చూపిస్తాం. మహానుభావుని మీరు కూడా తిరంగాదని బోధించేది. నన్ను కూడా చూడడం మాని నీకు బుర్ర పనిచేసి వాడు అయితే సత్యం కావాలనుకుంటే యేసు దగ్గరికి వెళ్ళు. ఆయన ఏమన్నాడు? నన్ను వెంబడించి వాడు నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ప్రభా నీ వెనకొచ్చేస్తావన్నాడు. తన్ను తాను ఉపేక్షించుకొని 9:24-23 లోక సువార్త. ఎవడైనా తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలనుకుంటే తన సిలువను ఎత్తుకొని, ఏసుకే సిలువ వేస్తాం కానీ మేము సిలువ ఎత్తుకోమంటున్నారు వీళ్ళు. ఎవరికి వేస్తారండి? మరలా శుభ శుక్రవారం వస్తే మరలా యేసుబాబుకే సిలువ వేసి దాన్నే వీడియోలో చూపిస్తారు. ఆ సిలువ ఎత్తుకున్న అయ్యగారికి నిజమైన మాడు వేసేయాలి సిలువ మీద. వేసేస్తే ఎలా ఉంటుంది అప్పుడు? సిలువ బాధ ఏంటో తెలుస్తుంది, పారిపోతాడు. ఒరే ఇలాగ శ్రమ పడరా అంటే డూప్లికేట్ సిలువ, అట్ట సిలువ ఎందుకు మొత్తం నువ్వు? డూప్లికేట్కి అడ్డం ఎందుకు పెట్టుకుంటావు ఆ రోజుకి? ఆ రోజు యథార్థంగా శ్రమపడు. నీ మీద నా కాడిని ఎత్తుకొని సిలువను ఎత్తుకొని ప్రయాణం చేయి. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే కష్టపడటం, సిలువ అంటే త్యాగం. త్యాగం చేయండి, కష్టపడండి, చుట్టూ ఉన్న సహోదరుల కొరకు ప్రాణం పెట్టండి, సాటి మనిషికి సహాయం చేయండి, సాటి మనిషికి ప్రేమను పంచండి, సాటి మనిషి విరోధం ఉంటే విరోధాన్ని క్షమించండి. క్షమిస్తే ఎంతమంది కుటుంబాలు ఏకమైపోతాయి తెలుసండి? కక్షలే లేకుండా ఉంటే కుటుంబాలు ఎంత బాగుంటాయి. ఏదైంది కానీ ఎవరెవరికి ఏదైంది క్షమించి కదా వదిలేండి పాత గొడవలన్నీ. నేనెక్కడ వదిలేస్తాను? నేను చచ్చిదాకా వదలంటే ఆడైనా చావాలి, నేనైనా చావాలి. చంపుకోవడానికా లోకానికి వచ్చింది? ఇంకా దేవుడు ఎక్కడ? దేవుడు ఉంటే చంపుకోమంటాడా? కాదే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, వారిని క్షమించండి. మత్తయి సువార్తలో చూడండి, యేసు చెప్పిన బోధలు రెండు విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మరి ఎన్నో విషయాలు చెప్పాలి, అన్నీ చెప్పలేకపోయాడని అనుకోవద్దు. చెబితే ఎన్నో సంగతుల విషయాలు చెప్పాలి. ఈ టైట్లో ప్రసంగం అలాంటిది. 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం 39వ వచనం చూడండి. ముందు మత్తయి సువార్త, నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక. దుష్టుడా, ఆడ విననవాడా, తిరుగుబోతా, మొండువాడా అయితే వాడిని ఎదిరింపక. అంటే దుష్టుని ఎదిరింపక, తిరుగుబాటు దారుని మీద ఎదిరింపక, కక్ష పెంచుకోక, నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపు ఎడవ చెంప కూడా తిప్పు అంటున్నాడు దేవుడు. ఎడవ చెంప కూడా తిప్పు అంటున్నాడు యేసుక్రీస్తు. అందుకే సువార్తను నమ్మండి, అత్యవసరం. అలా క్షమిస్తే నీకు స్టేషన్ దగ్గరికి వెళ్ళి, కోర్టుల దగ్గరికి వెళ్ళి నీ భూమి, నీ ఆస్తి అమ్ముకోవాల్సిన అవసరత లేదు. క్షమించానని ఒక మాటతో చల్లగా ఉంటావు, బీపీ పెరగదు నీకు. ఏదో తెలియక ఆడన్నాడని మనం అంటే ఎలాగరా? నా వయసు ఏంటి, నా జ్ఞానం ఏంటి, నా పిల్లలేటి, నా లోకం ఏంటి, చుట్టూ ఉన్న వాళ్ళు ఎరా సూర్యరావు ఇంత మంచోడని అందరూ గౌరవిస్తున్నారు, నేను అలాంటి చెడ్డ పని చేయను, ఆడు పాపం వాడే చూసుకుంటాడు అనాలి వాళ్ళ భాషలో. అదే కుడి చెంప మీద కొట్టి వాడికి ఎడవ చెంప కూడా చూపించన్నాడంటే కక్షలు లేవు, గొడవలు లేవు, విభేదాలు లేకుండా ఉండాలి అని. అలాగ అందరూ చేయగలిగితే, అలా అందరికీ అవసరమైన అత్యవసరమైన వార్తే ఈ సువార్త.
లోకానికి అవసరమైన వార్త. ఎవడైనను నీ మీద వాద్యం వేసి నీ అంగి తీసుకొన కోరిని ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇది నాది, కత్తి పెట్టినది, ఆ పుల్ల నాది, కర్ర నాది అంటాడు. ఇది పెద్ద పని అందరూ పట్టుకుపోతే పట్టుకుపోరా. దీంట్లో ఆడిదైనా సరే వదిలేయాడంటే అసలు నాదా బుద్ధి ఆడిదా బుద్ధి అని ఎప్పటికైనా తినవస్తుంది. చిన్న సూదికి, చిన్న బ్లేడుకి, చిన్న కత్తిపేటకి, చిన్న పుల్లకు కూడా దెబ్బలు ఆడుకుంటుంటే విరోధాలు ఎక్కువైపోతాయి. కానీ ఎక్కడైనా క్షేమం ఉందా? బాగలేదు, అదే కదా అన్నాను. నీకేం తెలియదు అంట భార్య. ఏటి లాస్ అయిపోయేది నువ్వు? ఏం నష్టపోతావు? బ్రతకలేవనుకుంటావా? ఒక అడుగు పోతే ఇబ్బందా నీకు? ఒక అడుగు వదిలేస్తే నీ ప్రాణం, అడుగు కోసం ప్రాణం పోగొట్టుకుంటావు. చివరికి వదలలేదు, ఏం పోద్ది? నీ ప్రాణం పోద్ది. ఒక అడుగు కోసం నువ్వు గొడవ పెట్టుకుంటే, అన్నదమ్ములు వివాదం పెట్టుకుంటే, అన్నెళ్ళి తమ్ముడిని చంపుతున్నాడు, తమ్ముడెళ్ళి అన్నను చంపుతున్నాడు. పోలే మా అన్నయ్యే కదా, అని రక్తబంధం కదా, పేగుబంధం కదా అని ఒక్కసారి ఆలోచించి దేవుడు ప్రేమించమని ఆలోచిస్తే అన్నయ్య ఉండడా, తమ్ముడు ఉండడా? వాళ్ళిద్దరు ప్రేమతో ఉండరా? ఉంటారు. అలా ప్రేమ కలిగి ఉండమని బోధిస్తున్నాడు లోకానికి. అలా బోధిస్తున్న ఆయన ఈ లోకానికి ఇంకా ఎన్నో విషయాలను తెలియచేస్తున్నాడు. 43 నీ పొరుగువాడిని ప్రేమించు, నీ శత్రువుని ద్వేషించబడిన చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను కూడా ప్రేమించండి. మీ శత్రువులను కూడా ప్రేమిస్తే శత్రు దేశాలు యుద్ధాలు చేసుకోవు. ఇన్ని కష్టాలు ఉండవు. ఇది వరకు ఒకసారి యుద్ధాలు జరిగాయి, అప్పుడు కూడా చాలా నష్టపోయావు. అన్ని రేట్లు పెరిగాయి. మరి శత్రు దేశాలు, అమెరికాకు దేవుడు ఉన్నాడు, ఇరాక్కు దేవుడు ఉన్నాడు, ఇజ్రాయెల్ దేశానికి దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఈ దేవుడు కలిసి దెబ్బలాడుకోమంటున్నారా? కాదే. ఏ దేవుడు దెబ్బలాడుకోమని చెప్పరండి. ఒక మనిషికి సేవ చేయండి, మానవ సేవే మాధవ సేవ, అది మంచిదని చెప్తున్నాడు దేవుడు. ఓ మనిషికి సేవ చేస్తే నీకు పోయే నష్టం ఏంటి? మనసు తృప్తిగా ఉంటుంది, బీపీకి తగ్గుతుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. పోలే, నా వల్ల పూట ఆహారం దక్కింది, నా వల్ల వాడు బ్రతికాడు, నా వల్ల కూలి పని వచ్చింది, నా వల్ల వాడికి ఆశ్రయం దొరికింది, మేలు జరిగింది, నేను కీడు చేయలేదు, అది నా పిల్లలకైనా మేలు జరుగుతుంది అని ఆలోచనతో ఉండాలి మనం. అప్పుడు లోకంలో స్వార్థం తగ్గాలంటే ఇలాంటి మంచి కార్యాలు చేయాలి. లోకం పరిస్థితి ఎలా ఉన్నదంట? అపాయకరమైన కాలంలో వచ్చినవి. తిమోతి పత్రిక 3వ అధ్యాయం. మనుషులు స్వార్థపరులను, ధనాపేక్షకులను, బింకములాడు వారు బింకాలాడుతున్నారంట. ఉన్నా లేకపోయినా బింకాలు ఏయో లేనిపోయిన మాటలు, లేనిపోయిన మాట్లాడితే ఆ లేనిపోయిన మాటలకు రూపాన్ని తేగలవా? మా కారు ఉందండి, మేడ ఉందండి, అదే ఇది అన్నాం అనుకోండి, ఆ రూపం ఏమైనా తేగలవా? మనం తేలేము. అంచేత ఉన్నదే చెప్పుకోవాలి. అహంకారులుగా ఉన్నారట. అహంకారులుగా ఒకరి మీద ఒకరు అహంకారం చూపిస్తే ఏంటి ఉపకారం మనకి? ఒకరినొకరు దూషించే దూషకులు. తల్లిదండ్రులకు ఇలాగ తిరిగి తిరిగి ఎక్కడొచ్చింది? తల్లిదండ్రులకి విధేయులు కాకుండా ఉండే పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులకి అవిధేయులు అయిపోతున్నారంట పిల్లలు. అందుకే పిల్లలకు తల్లిదండ్రులు ఎలా ఉండాలి? మార్గదర్శకులుగా ఉండాలి. పిల్లలకు మంచి ప్రవర్తన తల్లిదండ్రులు ఇవ్వాలి. పిల్లలకు మంచి ప్రేమను చూపించాలి. పగ పెంచుకోకు నాయన, పగ వలన మనకు ఆయుష్ తగ్గుతుంది, పగ వలన నీకు క్షేమం ఉండదు జీవితంలో. ప్రతి తండ్రి చెప్పాలి, పగ వలన నేను ఎప్పుడు టెన్షన్ గానే బ్రతికేది. కానీ అందుకని ఆడైనా సావాలి, ఈడైనా సావాలంటే ఏం మిగులుతుంది? ముడి తప్ప. పగ పెంచుకోకండి అని మన పిల్లలకు చెప్పాలి. అప్పుడు ఆ పిల్లలు మనల్ని ప్రేమిస్తారు, తల్లిని ప్రేమిస్తారు, తండ్రిని ప్రేమిస్తారు, అన్నదమ్ముల మధ్య ప్రేమ కలిగి ఉంటారు. ఆ ప్రేమ లేదైనా ఆ వార్త చెప్పడానికి వచ్చి ఆ మంచి మాటలు చెప్పినందుకే ఆయన సిలువ వేయటానికి సిద్ధపడింది యోధ జాతి. అంచేత లోకానికి అత్యవసరమైనది ఏంటంటే ఈ సువార్త. సువార్తలో ప్రేమ ఉంది, సువార్తలో పాపికి రక్షణ ఉంది, సువార్త వల్ల నీకు పరలోకం ఉంది, దేవుని మాటల వల్ల నీకు మనశ్శాంతి ఉంది. ఏముంది లోకంలో? ఏం మిగులుతుంది? సాటి మనిషినే ప్రేమించలేకపోయావు కదరా, నీకు ఈ వైకుంఠం పరలోకం ఎలా ఇస్తాను? ఉన్నంతకాలం సాటి మనిషిని ప్రేమించేవా? సరిగా చూసేవా? చూడలేదే. అడగడా? ఆయన అడుగుతాడు. ఇలాంటి విషయాలు, సందర్భాలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవటానికే లోకానికి అత్యవసరమైనది సువార్తలో భాగంగా ఈ ఎన్ని సంగతులు 66 పుస్తకాలలో మిళితమై ఉన్నవి.
కాబట్టి దేవుని ప్రేమ అందరికీ కావాలని నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని జకరీతో మాట్లాడుతున్న సందర్భంలో ఎక్కడ మార్పు చెంది ధనాపేక్ష నుండి బయటపడి తనకున్నదంతా ఎక్కడ అన్యాయంగా తీసుకున్నాడు ఇతరులకు పంచిపెట్టి ప్రశాంతంగా ఉన్నాడండి. లోక సువార్త 19:10 వచనంలో. అంటే ధనాపేక్ష అనేది ఉండకూడదు. ఏంట్రా తలపోటు అంటే ధనాపేక్ష నీకు తలపోటు, ధనాపేక్ష నీకు అనారోగ్యం. మన భార్యకున్న మెంటల్ గా ఉన్నటువంటి జబ్బు ఏంటంటే ధనాపేక్ష. చుట్టూ ఉన్న వారి మీద ప్రేమించకపోవటం, సహాయం చేయకపోవటం. అందుకని ప్రేమను ఇవ్వండి, పెరుగుతుంది. ద్వేషించటం వలన మనుషులు తగ్గుతారు, అరించిపోతారు. కాబట్టి అందరికి ఒక ప్రేమను నింపటానికి ఈ లోకానికి మహనీయుడిగా వచ్చాడైనా ప్రేమను బోధించాడైనా. అందుకే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు ఎలా తినాలనుకుంటున్నావు, నువ్వు ఎలా కూర్చోవాలనుకుంటున్నావు, నువ్వు ఎక్కడ నివాసం చేయవు, అందరికి అలాంటి ఉంటే బాగుండని ఆ దేవుణ్ణి కోరుకో. నీకు లేకపోయినా, నీకు ఇచ్చే అవకాశం లేకపోయినా, అవకాశం ఉంటే ఇవ్వు, మంచిదే. అప్పుడే సాటి మనిషికి మేలు చేసినప్పుడే దేవుడు ఉన్నాడు కాబట్టి చేస్తున్నాడని. దేవుడు లాంటి వాడు రవిడు అంటారు. ఏమంటారు చాలా మంది, చాలా సదుపాయాలు చేస్తారు. దేవుళ్ళలాగా వచ్చిందండి పాప మా తల్లి, లేకపోతే ఆ పెళ్లి జరుగునండి, లేకపోతే ఆ గొడవ ఆగినా, లేకపోతే ఈ పరిస్థితి ఇలా మారినా దేవుళ్ళలాగా వచ్చాడండి. ఆయన పలానా వాళ్ళ నాన్నగారు అంట దేవుళ్ళలాగా వచ్చాడు, మంచి మాట చెప్పాడు. ఫోన్లే వదిలేండి అన్నాడు ఎంతో మాటతో. ఎందుకు వచ్చిన గొడవ అన్నాడు అంతే. అందరు రాజు పెడుతున్నారు, ఓతున్నారు అందరూ. ఈయన వచ్చేమన్నాడు, ఎందుకొచ్చిన వారు ఇలాంటి ఎన్నో చూసాను, దీనివల్ల సుఖం ఏం లేదు, మంచిగా వదిలేండి అని ఆ భాషలో అన్నారు అనుకోండి. పెద్దవాళ్ళ మాట తీసుకుంటాం, వాడు ప్రశాంతంగా ఉంటాం. ఏదో అయ్యింది ఫోన్లే. అలా క్షమించుకునే గుణం ఉంటే మనుషులు ప్రశాంతంగా ఉంటారు. మనుషులు మనస్తత్వాలు ప్రశాంతంగా ఉండాలని ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులరా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. ఈ టెన్షన్స్ ఎందుకు, ఈ పాపం ఎందుకు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంచేత విశ్రాంతి ఇవ్వటం అనేది మనకి విశ్రాంతి ఎలాగొస్తుందంటే సాటి మనిషిని ప్రేమించటం. నీ భార్య మీద ప్రేమ, నీ భర్త మీద ప్రేమ, నీ ఇరుగు పొరుగు వారి మీద ప్రేమ. అందుకని భార్య కానీ భార్య మీద ప్రేమ ఉంచకూడదు, ఆ ప్రేమ వేరు. భర్త కానీ భర్త మీద మరొక ప్రేమను చూపించకూడదు, అది చాలా ప్రాబ్లం. ఎన్నో సంగతులు, ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి, ఎన్నో న్యూస్ మనం చూస్తున్నాం. భర్తగా భార్యగా మీ ధర్మాలను నెరవేర్చాలి. పిల్లల్ని కని పెద్దవారిని చేయాలి. వారికి మంచి అలవాట్లు, దైవభక్తి, మీరు అనుకున్న విధానాలు వారికి నేర్పించాలి. అప్పుడే మన పిల్లలు క్షేమంగా ఉంటారండి. పెద్ద ఆస్తులు ఇవ్వకపోయినా మంచి బుద్ధినివ్వండి. దేవుడు అంచేత బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు నా దగ్గర ఉన్నవి. వెండి, బంగారం, ఏమండి వజ్రాలు అన్నీ మట్టిలో పాడేశాను. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? భూమిలో పడేసాడు అన్ని. కానీ బుద్ధి, జ్ఞానం ఎక్కడుంది? నా దగ్గర. అంటే వెండి కంటే, బంగారం కంటే, అపరాధం కంటే బుద్ధి జ్ఞానం గొప్పది కనుక అది దేవుని దగ్గర ఉన్నవి. దేవా నాకు బుద్ధి ఇవ్వవా? డబ్బు ఇచ్చేవి కానీ బుద్ధి లేదే. డబ్బు ఉందని మురిసిపోకు, బుద్ధి కావాలి, జ్ఞానం కావాలి. నీకు ఆయుష్కాలం పెరగాలంటే అందరూ దీవించల్లగా ఉండాలి బాబు అన్నారు. అప్పుడు నలుగురు మాట నీకు ఆయుష్కాలం పెరుగుతుంది. ఏదైనానండి ఇలాంటి వాడు ఊరికి చేయటండి, చీడపురుగని నలుగురు అన్నారనుకోండి, నీకు ఆయుష్కాలం 120 నుండి 80, 80 నుంచి 60, 60 నుంచి 30కే. మన్నే పెళ్ళి అయిందా? మన్నే మంచోడు కదండి కుర్రోడు. మనం ఏదో అనుకుంటున్నాం, చాలా ర్యాష్ అండి, చాలా ర్యాష్. పాపం ఏదో అనుకుంటున్నాం కానీ చాలా ర్యాష్. చాలా తల్లిదండ్రులు చాలా చెడ్డ పేరు కూడా తెచ్చేసాడు, చూసారా? అందుకని నీ కాలానికి నువ్వు ఎలా ముందుగా నువ్వు వెళ్ళిపోతావు. అధికంగా బుద్ధిహీనంగా తిరగొద్దు. బుద్ధిహీనంగా తిరిగితే నీ కాలం తగ్గుతుంది, నీ ఆయుష్కాలం తగ్గుతుంది. నిలబడాలంటే నువ్వు నమ్మిన దేవుణ్ణి అలా స్మరించుకొని ఎవరికి అన్యాయం చేయకుండా ఉండు, ప్రేమ కలిగి జీవించు. అందుకని లోకానికి అత్యవసరమైనటువంటి ఎన్నో విషయాలు దేవుడు చెప్తున్నాడు. మరి అందరూ వినటానికి మరి కత్తిపూడిలో ఇదివరకు ఎన్నో సమయంలో మరి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు అందరూ చుట్టూ ఉన్నవారు సహకరించారు, ఇప్పుడు కూడా సహకరించారు. భోజన సమయం అవుతుంది కాబట్టి ముగిస్తాను. మధ్యాహ్నం మరొక ప్రసంగంలో దేవుని ప్రేమతో మానవ జన్మ ఎలా వచ్చిందనే విషయాన్ని మనం తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఈ కార్యక్రమానికి వచ్చిన కత్తిపూడిలో ఉన్న పెద్దలు, చిన్నల, అధికారులు, సహకరించిన అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన. మహాప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తాం. ఈ కత్తిపూడిలో ఉన్నటువంటి నీ పిల్లలైన వారందరినీ ప్రేమించి
చుట్టూ ఉన్న వారందరినీ ప్రేమించి ఎన్నో సంవత్సరాలుగా మరి మీ యొక్క జ్ఞానం ప్రకటించబడుతుంది. మరలా వారికి నీ మాటలు వినిపించాలని ఈ 2026లో మా ఆరోగ్యాన్ని ఇచ్చి 2005వ సంవత్సరం అంతా కత్తిపూడిలో చుట్టుపక్కల ఉన్న వారందరినీ, కుటుంబాలందరినీ దీవించి కాపాడి ఆరోగ్య వాయుసునిచ్చి మరలా ఈ దినమందు వారు అనుకోనని రీతిలో వారందరూ ఇక్కడికి రావటానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు మీరు జరిగించారు. ఈ ఏర్పాట్లో అమూల్యమైన నీ మాటలు, అత్యవసరమైన సువార్త వలన ఎన్నో మేలులు ఉన్నాయని తెలియచేశారు. ఇలాంటి విషయాలు, మంచి మాటలు, ఇందులో మంచి ఉంటే తీసుకుని మనసులో ఉంచుకునే భాగ్యత తీసి, చెడు ఉంటే అది పక్కన పెట్టి మంచి విషయాలు మనం తీసుకోవాలి. మంచి ఎవరు చెప్పినా వినాలి, మంచి ఎవరు చెప్పినా మంచి అని ఈ మంచి సంగతులు వాక్యం అర్థమైనటువంటి వారు, అర్థం కాని వారు కూడా విని అర్థం చేసుకుని నిజమే వాస్తవాలు. ఎప్పుడూ ఇలాంటి సంగతులు మనం వినట్లేదు. మానవ జీవితాలలో మానవ జన్మకు పరమార్థం చేకూర్చబడాలంటే అందరిలోని ప్రేమతత్వం ఉండాలి, అందరిలోనే తగ్గింపు గుణం ఉండాలి, అందరిలోనే సాత్వికం ఉండాలి, అందరూ ఒకరినొకరు క్షమించుకోవాలి. ఇలాంటి మంచి మాటలు మన హృదయానికి, మన జీవితానికి రోడ్డుగా, బాటగా, మార్గదర్శిగా ఉంటాయని ఈ పిల్లలందరూ గ్రహించుకునే భాగ్యం దయచేయండి. ఈ కార్యక్రమానికి కారకులైన నాశ్రయ గారిని, జాని గారిని, సహకరించిన పెద్దలందరికీ నీ కృపను తోడుగా ఉంచారు. ఇప్పుడు ఆహార సదుపాయాలని పిల్లలు అందిస్తుండగా అందరూ ప్రేమతో మీరిచ్చిన ఆహారాన్ని స్వీకరించి ఆరోగ్యం కలిగి ఈ మహిమార్థమై జీవించే భాగ్యం దయచేయమని ఆ ప్రభును మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి. మరి దయచేసి పిల్లలందరూ సహకరించండి.